ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. మన తెలంగాణ పత్రిక ఎడిటర్. ఎస్, మీరు చెప్తున్నారు సార్, మధ్యలో మనం ఒకసారి డిఈ మాటలు విని సతీష్ లైవ్ తీసుకోవాల్సి వచ్చింది. ఒకసారి ఆ గూగుల్ మ్యాప్ను కూడా ప్లే చేయండి, మన ప్రసాద్ గారు దాన్ని కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తారు. ప్రత్యేక నమస్కారాలండి. అదే నేను ఇందాక చెప్తున్న కంటిన్యూషన్ అండి. ఇప్పుడు మీరు రెండు విషయాలు ఉండదు. కిరణ్ కుమార్ రెడ్డి గారు అది ఏంటి సార్ అక్కడ డైవర్షన్ అదేనా? అదే సార్, ఆ బ్లూ లైన్ ఉంచండి. అది పోలవరం నుంచి వచ్చే కాలువ కృష్ణానదిలో కలుస్తుంది. అది కూడా నేను ఇందాక చెప్పినట్టు 19 మీటర్ల అడుగులు ఎప్పుడైతే కృష్ణానదిలో వాటర్ ఉంటుందో అది ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయదు. అప్పుడు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. సో ఈ బుడమేరు రెగ్యులేటర్ వాటర్ అంతా ఏదైందో ఎల్లో కలర్ అంతా బుడమేరే. మీరు ఇంకా దాని స్ట్రెచ్ చూడండి, ఇంకా ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది. అది మొత్తం మీరు ఇందాక నుంచి నేను చెప్తున్న సింగ్ నగర్, మధురా నగర్, రాజరాజేశ్వరి నగర్ 1, 2 రెండిట్లోంచి ఇది ప్రవహిస్తూనే ఉంటుంది. సో ఇక్కడ ఎప్పుడైతే అది మీకు ఎప్పుడైతే ఉందో, ఇందాక మీరు హెడ్ రెగ్యులేటర్ వెలుగునేడు దగ్గర ఎత్తిన దీనికి మొత్తం ఇదంతా కొట్టుకొచ్చింది. అసలు గేట్లు లేవన్నారు. జగన్మోహన్ రెడ్డికి అసలు అవగాహనే లేదు. బుడమేరకు ఎక్కడ గేట్లు ఉంటాయి అంటే ఒక సోషల్ మీడియాలో అయితే విపరీతంగా ప్రచారం చేశారు. నేను రెండు విషయాలు చెప్పదలుచుకున్నాను సార్. ఇక్కడ ఈ ఏబిఎన్ రాధాకృష్ణ గారికి కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆయనలో కొన్ని వెసులుబాట్లతో పర్మిషన్ ఇచ్చారు. విద్యుత్, ఎందుకంటే మన విద్యుత్ ప్లాంట్కి సంబంధించింది. మీకు ఇందాకలా ఆయన చెప్తూ కర్నూలు నుంచి పెన్షన్లు పంచి తుఫాన్ ఉందని అడావుడి మీద వెనక్కి వచ్చిన వ్యక్తి తండ్రి సమాధికి నివాళులు అర్పించి కష్టంలో ఉన్న విజయవాడ ప్రజల్ని కాపాడడానికి మళ్ళీ ఆయన అంతా ఆయన స్వచ్ఛందంగా వచ్చాడు. నీకు ఎన్టీఆర్ ట్రస్ట్ లాంటిది ఏమైనా ఉందా అని ఒక అవహేళన. స్వచ్ఛందంగా కార్యకర్తలకు పిలుపునిచ్చి ఆయన చేస్తున్న పని, వాళ్ళ నాన్నగారి పేరు మీద కట్టిన స్కూలు, ఇవి చర్చనీయాంశాలు ఉండవు. మీరు గమనించండి. సో ఇవన్నీ పక్కకు తీస్తేనండి 77 సచివాలయాల నుండి 296 గ్రామాల మ్యాసివ్ ఎఫెక్ట్ ఉంటే కడుపు మంటతో అంటే సచివాలయ వ్యవస్థని మనం ఈ విధంగా వాడుకుంటే ఆనాడు మహానుభావుడు గాంధీ గారి కన్న కళ్ళు సాకారం చేయడానికి ఒక జగన్మోహన్ రెడ్డితోనే అది ఎగ్జిక్యూట్ అయితే ఎంత విజనరీ ఉన్నా నేను ఎందుకు చేయలేకపోయినా ప్రశ్నకి తనంతట తన సమాధానం చెప్పుకోలేరు. కాబట్టి ఈ వీకెండ్ నేను ఎందాక చెప్తున్నా ఆ డైవర్టింగ్ ఈవెంట్స్ సందర్భంగా మీరు గమనిస్తే ఇంక్లూడింగ్ లోకేష్ గారు కూడా నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారు. అంటే ఇక్కడ ఈ కార్యక్రమం ముగించుకుని వచ్చి ఉంటారు. ఇఫ్ మై ప్రిడిక్షన్ ఇస్ నాట్ రాంగ్, ఫర్గెట్ అబౌట్ ఆయన దానికి వచ్చారో లేదో కూడా నాకు అనవసరం. కానీ రెవెన్యూ మినిస్టర్గా ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ ఇవన్నిటితోనూ కోఆర్డినేట్ చేయవలసిన రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ యాజ్ వెల్ యాజ్ దిస్ ఇట్ ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్. ఇప్పుడు సంబంధిత అధికారులు, నేను ఇవాళ మళ్ళీ చెప్తున్నాను సార్, ఇవాళ ఎంతమంది అధికార గణం ఉండి వీళ్ళు వాడుకోవడం రానప్పుడు రిటైర్ అయిన నాయుడు గారిని తీసుకొచ్చి కన్సల్టేట్ చేసినప్పుడు వీళ్ళందరినీ తీయండి సార్. ఎంతోమంది లక్షల మంది ఉద్యోగాలు ఎదురు చూస్తున్నారు ఉపాధి కోసం. ఇవ్వండి కొత్త ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ఇవ్వండి. వినూత్న పంధాలో ఇలాంటి డిజాస్టర్ సిచ్యువేషన్స్లో క్రైసిస్ మేనేజర్ ఈజ్ నథింగ్ బట్ అవర్ చీఫ్ మినిస్టర్. చీఫ్ మినిస్టర్ దగ్గర క్రైసిస్ మేనేజ్మెంట్కి ఆల్టర్నేటివ్ లేకుండా లబోదిబో అనుకుని పడవేసుకుని ఆయనే జనాల్లోకి వస్తే ఏం చెప్పాలి సార్? ఆయన క్రైసిస్ని అడ్రస్ చేసే నేపథ్యంలో ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేయగలగాలి. దానికే చేతావని అంటారు. 20 గంటల ముందు వచ్చిన ఈ ఫ్లడ్ని, ఒక అలర్ట్ని అక్కడ ఎన్నో రూపాల్లో ప్రజలకి చేతావని తీసుకొచ్చి ఒక రీయాప్ సెంటర్స్లో కూర్చోపెడితే అంటే నీరు పళ్ళ మెరుగు నిదానమే ప్రధానం అన్న నేపథ్యంలో అలా పారుకుంటూ సింగనగర్ అదంతా చుట్టూ ప్రదక్షిణ చేస్తుందని ఒక అపోహలో ఉన్నారు. ఈ అపోహకి వాస్తవ రూపం తీసుకొచ్చి ఇవాళ ఎలాంటి దుర్భర పరిస్థితులు క్రియేట్ చేసిందో చూడండి. 32 ప్రాణాల పైచిలకు బలిగొన్న విధానం చూడండి. అండ్ తదనంతర పరిణామాల్లో ప్రభుత్వ వైఫల్యం. మొదటి రోజు నేను మొదటి నుంచి మొత్తుకుంటుంది అదే. 25,000కి తయారు చేయమని ఆర్డర్ ఇస్తే 10,000 మందికి కూడా ఫుడ్ రాలేదు. తదనంతరం నారాయణ గారు అక్కడ ప్రత్యక్షమై లక్షలాది మందికి ఫుడ్ తయారు చేసి వరకు 14,000 మందిని మాత్రమే సురక్షిత ప్రాంతాలకు తరలించామని ప్రభుత్వం ఇచ్చినటువంటి డేటా ప్రకారం మనకు. సార్ నేను చెప్తుంది అదే సార్, 296 గ్రామాల 77 సచివాలయాలు చిక్కుంటే 14,000 మందిని తరలించామని ప్రభుత్వం డేటా రిలీజ్ చేస్తే ఏమనాలి? ఓవరాల్ గా చూస్తే బుడమేరు ముంపు ప్రకృతి విపత్తు కాదు, ఇది మానవ తప్పిదమే. బుడమేరు వరద ముంచెత్తుతుందని ప్రభుత్వానికి ముందే తెలుసు. అక్కడ అధికారులు హెచ్చరించారు, కానీ ప్రభుత్వం మేల్కోలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈరోజు అది విజయవాడకు మరణ శాసనమైంది. ఇదే విషయాన్ని వెలగలేరు డిఈ క్లియర్గా బట్టబయలు చేశారు. 3 లక్షల మంది ప్రాణాలతో చంద్రబాబు సర్కార్ ఒక చెలగాటమాడిందా? ప్రభుత్వం చేతగానితనం 80,000 కుటుంబాలకు నరకం చూపించిందా? బుడమేరు ముంపు ప్రకృతి విపత్తు కాదు, మానవ తప్పిదమేనా? ఇలాంటి అంశాలకు సంబంధించి ఈరోజు బుడమేరు దగ్గర అక్కడ ఇంజనీరింగ్ అధికారి డిఈ మాధవ్ నాయక్
ఈ సంచలన విషయాలు బయటపెట్టారు. అధికారులకు ముందే సమాచారం ఇచ్చాము, గేట్లు ఎత్తేయబోతున్నాము, 15 ఏళ్ల తరువాత ఇంత స్థాయిలో ఇంత ఉధృతంగా వరద వస్తోందంటే గేట్లు ఎత్తే ముందు అధికారులకు సమాచారం ఇచ్చాం, శనివారం మధ్యాహ్నమే మేము సమాచారం అందించాం, కానీ ఆదివారం తెల్లవారుజామున మునిగిపోయేంత వరకు కూడా ప్రజలకు ఒక్క హెచ్చరిక లేదు. కనీసం ఒక మైకు పెట్టి చెప్పినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. ఎక్కడ కనీసం ఫోన్లో అలర్ట్ చేసినా సరే, ఒక మెసేజ్ రూపంలో చెప్పినా సరే, పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇతర వ్యవస్థలు కానీ ఎవ్వరు ఒక్కరిని కూడా అలర్ట్ చేయలేదు. అంతా వీకెండ్ ప్లానింగ్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నటువంటి సమయం. ఇంత ముందుగా తెలిసిన 20 గంటలు విలువైన సమయం ఉన్న 3.5 లక్షల మంది జీవితాలను బురదలో కూరుకుపోయేలా చేశారంటే ఈ పాపం చంద్రబాబు ప్రభుత్వానిదే, అవునా కాదా అంటే ఎస్, చంద్రబాబు ప్రభుత్వానిదే ఈ పాపం అన్నట్టుగా ఈరోజు డిఈ మాట్లాడుతున్నారు. వారి బయట ఒక్కసారి ప్లే చేయండి, ఆ తర్వాత అమర్ గారితో మాట్లాడదాం. బట్ ఇంత వరద వస్తుంది అనేటువంటిది ఈసారి ఎందుకు ఎక్స్పెక్టేషన్ లేకపోయింది సార్ అధికారం నుంచి, అంటే పై నుంచి? 1 డే 24 అవర్స్లోనే ఆ రోజు నైటును శుక్రవారం నైట్ వర్షం పడ్డదండి. శనివారం పగులు కూడా మొత్తం పడ్డది. మేము శనివారం ఓపెన్ చేసాం, శనివారం సాయంత్రానికి. అంటే శనివారం పొద్దున కూడా మాకు వరద ఇక్కడ రాలేదు. పొద్దున కూడా మాకు ఒక 2 feet 1 feet ఉంది. శనివారం సడన్గా పెరిగిపోయింది. సడన్గా మధ్యాహ్నం నుంచి టకా పెరిగిపోయింది. సడన్గా వాగులు కదా, సడన్గా వచ్చేస్తాయి. శనివారం పొద్దున్న కూడా ఇక్కడ ఏం లేదు అసలు. అదే అనమాట. అది సడన్గా వచ్చిన తర్వాత మేము సాయంత్రం 4 గంటలకి గేట్లు ఓపెన్ చేసాం. శనివారం సాయంత్రం 4 గంటలకి ఇక్కడ గేట్లు ఎత్తితే అది విజయవాడ అంటే సింగనగర్ ప్రాంతం చేరడానికి ఎంత టైం పడుతుంది సార్? శనివారం నైట్ వదిలేస్తే పొద్దున్న వెళ్ళింది, ఆదివారం పొద్దున్నకి వెళ్ళింది. శనివారం సాయంత్రం 4 గంటలకి ఇక్కడ గేట్లు ఎత్తితే అది విజయవాడ అంటే సింగనగర్ ప్రాంతం చేరడానికి ఎంత టైం పడుతుంది సార్? శనివారం నైట్ వదిలేస్తే పొద్దున్న వెళ్ళింది, ఆదివారం పొద్దున్నకి వెళ్ళింది. అంటే ఆదివారం మార్నింగ్కి ఆ ఏరియాకి రీచ్ అయింది. రైట్, మనతో పాటు మల్లాది విష్ణు గారు, వైఎస్ఆర్సీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే కూడా జాయిన్ అయ్యారు. ముందుగా అమర్ గారితో మాట్లాడదాం. సార్, డిఈ మాట్లాడినటువంటి అంశాలు ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడు గారు చెబుతుందే వాస్తవమని ప్రజలను నమ్ముతున్నారు, కానీ అది వాస్తవం కాదని మనం చెప్పినా ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. కానీ డిఈ చెప్పినటువంటి మాటలతో చాలా క్లియర్గా అర్థమైపోయింది. 20 గంటలకు ముందే అలర్ట్ చేశాము, అధికారులందరికీ చెప్పామని. కానీ లోతట్టు ప్రాంతాలు, ఏ ప్రాంతాలు ముంపును గురవుతాయి, ఆ ప్రాంతాల్లో ఒక్క అలర్ట్ లేదు. ఒక్క మైకు పెట్టి పోలీసు వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ ఎవరు చెప్పిన పాపాన పోలేదు. ఇది ప్రభుత్వం చేసినటువంటి పాపం, అవునా కాదా? 3.5 లక్షల మంది జీవితాలకు సంబంధించి. ఈశ్వర్, ఒకటి, చంద్రబాబు నాయుడు గారు ఆయన గతంలో కూడా అధికారంలో ఉన్నారు, దాదాపు 14 సంవత్సరాలు. 1995 నుంచి 2004 దాకా, 2014 నుంచి 19 దాకా. అప్పుడు కూడా మీరు ఒకసారి వారికి ప్రసాద్ గారికి చాలామందికి గుర్తుండి ఉంటుంది, అప్పట్లో కూడా ఇట్లాంటి క్రైసిస్లు ఏమొచ్చినా కూడా క్రైసిస్ సిట్యువేషన్లో ఆయన ఎప్పుడు చెప్తూ ఉంటాడు, ఒక ఊత పదం ఉంది చంద్రబాబు నాయుడు గారికి, క్రైసిస్ను సంక్షోభాలని నేను అవకాశాలుగా మలుచుకుంటాను. అంటే ఏమిటి అంటే, ఇట్లాంటి సంక్షోభం వచ్చినప్పుడు ఏం జరగాలి? నిన్నటి వరకు అంటే 2024 మే నెల వరకు కూడా, అంటే ఎన్నికలు జరిగే వరకు కూడా ఆ రాష్ట్రంలో ఒక 5 సంవత్సరాల పాటు ఒక అద్భుతమైన వ్యవస్థ ఒకటి ఏర్పడినది. అంటే గ్రామ స్థాయి నుంచి మీకు వాలంటీర్ల వ్యవస్థ అని ఒకటి ఏర్పడింది. అక్కడ ఉన్న వాలంటీర్లందరికీ కూడా, వాళ్ళందరూ కూడా ఏంటి, జీవనాడులాగా తయారైనారు ఆ గ్రామాల్లో. ఆ గ్రామానికి ఏం జరిగినా, ఏం వచ్చినా, ఏమున్నా దాన్ని తీసుకుపోయే దాన్ని కాపాడుకునే వ్యవస్థ ఒకటి ఏర్పాటు చేసుకున్నప్పుడు అధికారంలోకి రాగానే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఆ వ్యవస్థను మొత్తంగా పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం జరిగిందో క్రైసిస్ వచ్చింది. క్రైసిస్ వచ్చినప్పుడు ఏదైనా కూడా క్రెడిట్ తనకే రావాలని కోరుకుంటారు ఆయన. కాబట్టి ఆయన ఏం చేసినారు, ఓ పడవ మీద, లేకపోతే ఒక బుల్డోజర్ మీద, ఒక పొక్లైన్ మీద, లేకపోతే ట్రాక్టర్ మీద ఎక్కి తిరగడం మొదలుపెట్టారు. ఎప్పుడు తిరిగినాడు? ఇప్పుడు మీకు చెప్పిన డి నాయక్ చెప్పినట్టుగా శనివారం మధ్యాహ్నానికో సాయంత్రానికో వాళ్ళు వదిలితే నీళ్లు, రాత్రికి వదిలితే తెల్లారి ఉదయానికి కానీ రావు విజయవాడకి. అంటే ఒక రాత్రి అంతా టైం ఉన్నది. ఆ మొత్తం రాత్రిలో మీరు అక్కడున్న ప్రజలందరినీ తరలించవచ్చు. నిజంగా మీరు కనుక తలుచుకుంటే, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీరు చేయాలనుకుంటే, మీకు సమాచారం అంది ఉంటే. ఇది కూడా ఒకటి ఆలోచించాల్సిన విషయం. మరి చంద్రబాబు నాయుడు గారి దాకా సమాచారం వెళ్ళిందా లేదా, ఆయన సమాచారం అందే
ప్లేస్లో ఉన్నారా లేదా, ఇది చిన్న ఎక్కడ విషయం ఉన్నారు. కాదని చెప్పడానికి సార్ 15 ఏళ్ల క్రితం గేట్లు తెరిచారు, మళ్ళీ గేట్లు తెరుస్తున్నారు అని అంటే ఎంత పెద్ద వరద ఉన్నట్టు. అదే నేనేది అతనే చెప్పిండు కదా, మేము శనివారం పొద్దుటి వరకు ఏమీ లేదు, మధ్యాహ్నానికి బాగా ఉధృతి పెరిగింది, మేము మా ఉన్నతాధికారులకు ఎంఆర్ఓకు వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేసినాము అని చెప్తున్నారు. సో ఆదివారం పొద్దుటి దాకా కూడా ఏమి లేదు, ఆదివారం పొద్దున అక్కడికి వచ్చే వరకు కూడా ఎవరికి ఏం తెలియలేదు, ఏం చలనం లేదు అంటే ఇది ఖచ్చితంగా క్షమించరాని విషయమే కదా. ఆయన ఏమిటి ఇప్పుడంతా కూడా మీరు అంటే కంపారిజన్స్ కాదు కానీ తెలంగాణలో కూడా 1-2 జిల్లాల్లో ఇట్లాంటి సమస్య వచ్చింది. ఇప్పుడు ఖమ్మంలో, కరీంనగర్లో, వరంగల్లో ఇట్లాంటి ఖమ్మం వరంగల్ జిల్లాల్లో వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడ చూడండి మీరు, ముఖ్యమంత్రి ఆయన వెంట మంత్రులు ఒక 6-7 మంత్రులు అందరూ తిరుగుతున్నారు. ఈ ప్రాంతానికి ఒక మంత్రి పోతే ఆ ప్రాంతానికి ఒక మంత్రి, అక్కడికి ముఖ్యమంత్రి ఇట్లా పోతున్నారు. అక్కడ మీరు చూడండి చంద్రబాబు నాయుడు ఒక్కడే తిరుగుతున్నాడు. ఆయన పడవల మీద ఆయన తిరుగుతున్నాడు, దీని మీద తిరుగుతున్నాడు. ఆయన డిప్యూటీ ఏమంటున్నాడు, అసలు మేము ఎవరం పోవాల్సిన అవసరం లేదు, యంత్రాంగం చూసుకోవాలని ఆయన చెప్తాడు. చంద్రబాబు నాయుడు గారు యంత్రాంగం ఎవరు లేరు, ఆయనే తిరుగుతున్నాడు. ఏమంటాడు ఆయన, నేను ఇల్లు కూడా ఇప్పుడు మీకు అది గుర్తుండుంటే గతంలో 2014లో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నంలో హుద్హుద్ తుఫాను వచ్చింది. అప్పుడు ఆయన ఏం చెప్పినారు, నేను అసలు వారం 10 రోజులు హుద్హుద్ తుఫాను మధ్యలో బస్సులో నేను పడుకున్నాను అని చెప్పినాడు. అప్పుడు బస్సులో పడుకోవడానికి ఒక కారణం ఉంది. అప్పుడు ఏమిటంటే ఆయన హైదరాబాద్ నుంచి అకస్మాత్తుగా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చి అక్కడ ఎక్కడ పోవాలి, అక్కడెక్కడ ఆయనకు ఒక ఇల్లు కానీ అట్లాంటిది కానీ ఏం ఏర్పాటు చేసుకోలే. అప్పటి వరకు ఆయన హైదరాబాద్లోనే ఓటర్. ఆయన కుప్పంలో ఓటర్ కాదు, చంద్రగిరిలో ఓటర్ కాదు, నారవారిపల్లెలో ఓటర్ కాదు, ఆయన హైదరాబాద్లో ఓటర్. 2014 ఎన్నికల్లో కూడా హైదరాబాద్లో ఓటేసి పోయినారు ఆయన అధికారం చేపట్టడానికి. అప్పుడు కూడా హుద్హుద్ అప్పుడు ఇదే చెప్పినాడు ఆయన, నేను వచ్చి బస్సులో పడుకొని ఇదంతా బాగు చేసినాను, ప్రజల కోసం ఇంత పని చేస్తున్నాను. ఇప్పుడేం చెప్తున్నారు ఆయన, గుర్తొచ్చింది సార్, అప్పుడు కూడా కరెంటు స్తంభాలు నిలబెడుతూ ఫోటో, చెట్లు మళ్ళీ నిలబెడుతూ ఫోటో, అదే చెప్తున్నాను నేను. ఇప్పుడు వారు ఏమిటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా క్రెడిట్ తనకే, చివరికి తన కొడుకు కూడా కాదు, వాళ్ళకి కూడా ఎవరికి కొడుకు కూడా ఇవ్వడానికి వీల్లేదు. లేదా ఇప్పుడు డిప్యూటీ ముఖ్యమంత్రి తనను మళ్ళీ అధికారంలోకి తీసుకురావడానికి ప్రథమ కారకుడు అని చెప్పుకుంటున్న డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ, లేదా కేంద్రం నుంచి అభయహస్తం ఇచ్చి ఆయనని గెలిపించిన భారతీయ జనతా పార్టీ కానీ, వీళ్ళెవ్వరికి ఏ క్రెడిట్ దక్కకుండా తను ఒకడికి దక్కాలి. కాబట్టి ఆయన ఈ వయసులో తిరుగుతుంటే మీరు చూసినారు, అంటే నేను విజువల్స్ చూసిన టీవీలలో ఆయన పడవలో పోతుంటే నడుముల్లోతు నీళ్లలో పాపం స్త్రీలు నిల్చో ఉన్నారు, వీరు చెయ్యొప్పుతూ పోతూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇదంతా ఏమిటి, ప్రచార కండూతి, రేపు నేనే చేశాను అని చెప్పుకోవాలి. ఆయన ఏం మాట్లాడుతున్నారు, ఆయన పాతి పెట్టాలి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారు ఆయన. ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష పార్టీల బాధ్యత ఏమిటి, ప్రతిపక్ష పార్టీలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి, ప్రభుత్వం కనుక అలర్ట్గా లేకపోతే, అప్రమత్తంగా లేకపోతే ప్రభుత్వాన్ని తట్టి లేపితే లేవకపోతే కుదిపితే లేకపోతే ఎత్తి కిందెత్తేసే పని ప్రతిపక్షాలది. ఆ పని చేస్తుంటే జగన్మోహన్ రెడ్డి మీరు పోయి ఆయనను పాతి పెట్టాలనే మాట అన్యాపదేశంగానైనా ప్రత్యక్షంగా. ఒకసారి అయితే అన్యాపదేశం అనుకోవచ్చు సార్. మొన్నటికి మొన్న ఒక వారం 10 రోజుల క్రితం కూడా ఒకటండి, ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే యంత్రాంగం పనిచేయాలి. ఇప్పుడు మనం ఇవాళ కొత్తగా ఈ క్రైసిస్లు చూడడం లేదు. గతంలో అనేక సార్లు వరదలు వచ్చినవి, అనేక సార్లు తుఫాన్లు వచ్చినవి, సంక్షోభాలు వచ్చినాయి. వేరే దేశాల్లో అయితే ఈశ్వర్ గారు ఇట్లాంటి తుఫాన్లు వరదలు వస్తే వాటికి పేర్లు పెట్టి సెలబ్రేషన్స్ చేస్తారు. అంటే ఏమిటి అంటే సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అప్పటికి వాళ్ళు మొత్తం ముందే ఏర్పాట్లు చేసి పెట్టుకుంటారు. క్రైసిస్ నుంచి ఎలా బయటపడ్డారు, జనాన్ని ముందే బయటకు తీసుకొచ్చేసి వాళ్ళు అటు నుంచి ఆ తుఫాను ఆ వరద పోతుంటే దాన్ని చూస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. మీకు ఒక దృశ్యాలు చూపిస్తాను, ఒక్కసారి చూడండి సార్. ఆ దృశ్యాలు ఈ విజయవాడలో మేము ఇంకా బ్రతకలేమని కాలనీలు తరలిపోతున్నారు సార్. దొరికిన వస్తువు ఇంట్లో ఏది దొరికితే అది పట్టుకొని వెళ్ళిపోతున్నటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి. అసలు మనం ఇండియాలో ఉన్నామా, భారతదేశంలోనే ఉన్నామా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, అందులోనూ విజయవాడ లాంటి పట్టణంలో ఉన్నామా అని అనిపిస్తుంది. క్రైసిస్ అనేది కనీసం తర్వాత అంటే వరదకు ముందు ఫెయిల్ అయ్యారు,
వరద తరువాత దాని నుంచి సహాయక చర్యలు కూడా ఈ స్థాయిలో ఫెయిల్ అయిపోయి నేనేమంటున్నానంటే మీరు ముందుగానే ఇట్లాంటిది ఏదో వస్తున్నదని తెలిస్తే అలర్ట్ అయిపోవడము, ముందుగానే సహాయ చర్యలు చేపట్టడం, ఏదో క్యాంప్స్, రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ముందే వాళ్ళని అక్కడి షిఫ్ట్ చేసి ఇవన్నీ చేయడమే ప్రధానమైంది. ఆ తర్వాత చేసేది మీరు ఎంత చేసినా కూడా పడే కష్టాలు పడుతూనే ఉంటారు. ఆ తర్వాత మీరు అంతా అయిపోయింది. ఇప్పుడు 3 లక్షల మందో 2 లక్షల మందో అలా నీళ్ళల్లో నానుతూ ఉన్నారు. ఇంకా అసలు మీరు ఇప్పుడు కాదు, ఇంకో 3-4 రోజుల తర్వాత, ఇంకో వారం రోజుల తర్వాత అక్కడి పరిస్థితి మీద ఛానళ్ళు తప్పనిసరిగా దృష్టి పెట్టి ప్రోగ్రామ్స్ చేయాలి. అసలు రకరకాల సమస్యలు రకరకాలు ఇవి వస్తాయి వాళ్ళకు. ఒకటి చెప్తాను సార్, 50 శవాలు తన చుట్టూ ఉన్నాయని చెప్తాను. ఇప్పుడు అసలు చనిపోయిన వాళ్ళ సంఖ్య ఎంత తెలియదు మీకు. ఏదో చెప్తున్నారు ప్రభుత్వం చెప్పే అఫీషియల్ ఫిగర్స్ ఎప్పుడు కూడా దానికి మనం ఒక 4 ఇంతలు 5 ఇంతలు వేసుకోవచ్చు. అట్లా ఇప్పుడు ఎవరో ఒక ఆమె చెప్పినారు కూడా, ఏంటంటే నా చుట్టూ ఒక 50 శవాలు కనిపిస్తూ ఉన్నాయని. ఇప్పుడు ఇంకెన్ని శవాలు, నీళ్లు రిసీడ్ అయ్యి మొత్తం అంతా ఇదైపోయిన తర్వాత ఇంకా ఎన్ని శవాలు పోయినవన్నీ, ఇవన్నీ మీరు తర్వాత ఆ కుటుంబాల వాళ్ళు వచ్చి చెప్పాలి మా వాళ్ళు తప్పిపోయినారని చెప్తే తప్ప తెలియని స్థితి. ఇదంతా ఎందుకు జరుగుతున్నది? ఇప్పుడు మీరు ముఖ్యమంత్రి అన్నీ తానే చేస్తాను అనుకుంటే ఎక్కడైనా ఇట్లాంటి ఫెయిల్యూర్ అవుతుంది. అన్ని చోట్ల తానే ఉంటానంటే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి కదిలిపోయినప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి, ప్రోటోకాల్ సమస్యలు ఉంటాయి, భద్రతా సమస్యలు ఉంటాయి, అధికార యంత్రాంగం మొత్తం ఆయన చుట్టే ఉంటుంది ఎప్పుడైనా కూడా. కాబట్టి ఎప్పుడు కూడా ఇట్లాంటి సంక్షోభాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు కాళ్ళు ఎగరేసుకుంటూ పరిగెత్తొద్దు అక్కడికి. వాళ్ళు ఎక్కడో దగ్గర కూర్చొని స్థిమితంగా అధికార యంత్రాంగంతో పనిచేయించాలా, ఉద్యోగులతో పనిచేయించాలా. మీకు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే ఇవాళ ఆ ప్రాంతంలో ఎంత అద్భుతమైన జరిగి, ఇంతకుముందు ప్రసాద్ గారు చెప్పినారు కదా, ఎంత ఎన్ని 296 గ్రామాలు, 75 సచివాలయాలు. మరి ఇవన్నీ కనుక యాక్టివ్గా ఉండుంటే వాళ్ళని మీరు ఎన్నికల ముందు 10,000 చేస్తా అని హామీ ఇచ్చి ఎన్నికల తర్వాత గెలవగానే వాళ్ళందరినీ పక్క తీసి పారేసిన తర్వాత ఇప్పటికి ఇంకా స్వచ్ఛందంగా వచ్చి పనిచేస్తున్నారట. వాళ్ళు అభినందించాలి అట్లా పనిచేస్తున్న వాలంటీర్స్. రైట్. ఈ ప్రచార పిచ్చి అన్నారు కాబట్టి ఒక విషయం ప్రజలందరికీ అర్థమయ్యేలా చెప్పాలి. ప్రచారం ఒకటి, వాస్తవంగా ఏది ఈ పడవల్లో తిరుగుతూ, ట్రాక్టర్ల మీద తిరుగుతూ, పొక్లైనర్లు ఎక్కి, తర్వాత బుల్డోజర్లు ఎక్కి చంద్రబాబు నాయుడు గారు ఇది కాకుండా సోషల్ మీడియా కోసం ఏఐ జనరేటెడ్ ఫోటోలు ఒకటి తయారు చేశారు సార్. ఆ బుట్టలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా పడిపోయారని ఒకసారి పవన్ కళ్యాణ్ గారు దాన్ని చూపించి చంద్రబాబు నాయుడు గారు గొప్పతనాన్ని చెప్పారు. ఆ బయట ఒకసారి ప్లే చేయరా ప్లీజ్. మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది. ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా, అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉందనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఈ ఫోటోగ్రాఫ్. ఇది డ్రోన్ ఒక 8 కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది, ఆల్మోస్ట్ మోకాళ్ళలో నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది జస్ట్ చూపించడానికి. ఇది చూడొచ్చు క్లియర్గా. ఆ పిక్చర్ని ఒకసారి ప్లే చేయరా. అది ఏఐ జనరేటెడ్ ఫోటో. దాన్ని పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో కూడా పెట్టుకొని ఆఖరికి డిలీట్ చేసేశారు వాస్తవం తెలిసాక. అక్కడ లోగో కనిపిస్తోంది కదా, 5 సార్లు, అంటే దానికి 5 పోస్టులు పెట్టి అన్నీ డిలీట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే వీళ్ళ ప్రచారం ఏ స్థాయికి చేరుకుందంటే చాలా గొప్పగా అక్కడ సహాయ కార్యక్రమాలు అందుతున్నాయని ప్రచారం చేసుకోవడానికి ఏఐ జనరేటెడ్ ఫోటోలు కూడా తీసుకొచ్చి అక్కడ బాక్స్లో మనకు కనిపిస్తోంది కదా, అదే ఐకాన్. అక్కడ ఒక డ్రోన్ వచ్చినట్టు, ఆ డ్రోన్ పేదవాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినట్టు, అక్కడ ఒక వృద్ధురాలు అక్కడికి వచ్చి ఆ 8 కేజీల ప్యాకెట్ని తీసుకుంటున్నట్టు, ఆమె ఆనందంతో ఆమె మొములో చిరునవ్వు ఉన్నట్టు. ఒక్క విషయం చెప్తాను సార్, ఒక్క విషయం చెబుతాను, ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేయండి. నిజానికి ఆ వృద్ధురాలిలో కనిపిస్తున్నటువంటి చిరునవ్వు ఈరోజు వాస్తవంగా బాధితుల మోముల్లో ఉందా, వాళ్ళు నోరు తెరిస్తే ఎలా ఉంటుందనేది ఒక్కసారి ఆ బైట్స్ ప్లే చేయండి సార్ ప్లీజ్. అర్థమవుతుంది అప్పుడు ప్రజలకి ఏ రకంగా వీళ్ళు దుష్ప్రచారాలు చేసుకుంటున్నారు, ఏ రకంగా ఏఐ జనరేటెడ్ ఫోటోలను పెట్టుకొని చాలా గొప్పగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నారు. డ్రోన్లతో ఇస్తున్నారట. వాస్తవ పరిస్థితిని నిజంగా అక్కడ అనుభవిస్తున్న వాళ్ళు చెబుతారు, ఒక్కసారి వినండి.
తిని 2 రోజులు ఫుడ్ లేదు, ఎలా ఉంటామండి? అసలు ఏం ప్రభుత్వం అసలు? అది చంద్రబాబు నాయుడు ఇంట్లో కూర్చొని నిద్రపోతున్నాడు సోదిగా. ఇప్పుడు అండి ఆయన ముఖం చూపించేది, ఇప్పుడు ఆయన ముఖం చూపించేది ఇప్పుడు జనాలు ఎంత జనాలని గోదాట్లో లాక్కి దాటేస్తామండి. దానికి బోట్లు వేయండి, బోట్లు రావండి, ఓట్లకు వచ్చి నిల్చుంటారు, ఇటప్పుడు మనకు రారు. ఏమి అందనివ్వట్లేదన్న, ఆకలేసి పసిపిల్లలతో ఉన్నాం, చాలా దారుణంగా ఉందన్న, అందిన వాళ్ళకే అందుతున్నాయి. హెలికాప్టర్లోంచి తీసుకొచ్చి ఆ పార్కులో బురదలో పడేస్తున్నారు. వాళ్ళు పైనుంచి హెలికాప్టర్లు ఇసిరేస్తే అది సగం పాడైపోతుంది, తినడానికి ఉండట్లేదు, తీసుకోవడానికి కుదరట్లేదు. వాళ్ళు కనీసం భోజనం కూడా నేలాలేసి వెళ్ళిపోతున్నారు, కనీసం చేతకు కూడా ఇవ్వట్లేదు. ఆదివారం ఉదయం పూట లేదా శనివారం నైట్ ఇలా వరద వస్తుందని ఇన్ఫర్మేషను లేకపోతే ప్రజలకి పాస్ చేశారా? చెయ్యలేదు. చేస్తే ఎవరు సామాన్లు తీసుకొని సురక్షిత ప్రదేశాలకు వెళ్ళిపోయేవాళ్ళు. 3 రోజుల నుంచి కూడి నీళ్ళు లేకుండా ఉన్నాం, ఇప్పుడు బయటకు వచ్చాం నీళ్ళు తగ్గినాక. ఆడొచ్చి అక్కడ ఇవ్వాల్సింది పోయి మేము వస్తామేంటి ఇక్కడ దాకా? దేనికి రావాలి మేము? వాడిని గెలిపించింది దేనికి? మళ్ళీ మా ఆయన చంద్రబాబు నాయుడుకి వేయాలి ఓటు. దేనికి ఇది? ఈ తిప్పల్లో ఎవరు ఉంటారు, ఎవరు వస్తావు కూడా తెలియట్లా. పొజిషన్ అలా ఉంది మాది. దేనికి ఈ ఆడుంది? దేనికి అసలు ఫలితం ఏంటి? నా కొడుకు చెప్పు తీసుకుని కొట్టాలి ఫస్ట్. నా కొడుకుంది వేస్ట్ ఫస్ట్. చంద్రబాబు నాయుడు గారిని అగౌరవపరచాలని కాదు, వాళ్ళ ఆవేదనను వినిపించే ప్రయత్నం మాత్రమే మేము చేస్తున్నాం. ఆయన ఏదో అవమానించాలని కాదు. అటువంటి బైట్స్ ప్లే చేయడం ద్వారా వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయనే ప్రయత్నం మాత్రమే ఇది. ఎస్ విష్ణు గారు, వాస్తవ పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతకంటే దారుణమైన విషయం ఏంటంటే గత 3-4 రోజులుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎల్లో మీడియా కానీ, ఆయన పార్టీ నాయకులు కానీ చేసుకుంటున్నటువంటి ప్రచారం బుడమేరుకు సంబంధించి అబద్ధాలు చెబుతూ వచ్చారు. ఈరోజు డిఈ మాట్లాడిన తరువాత వాస్తవాలేంటో క్లియర్గా తెలిసిపోయింది. సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో డిఈ క్లియర్గా చెప్పారు, శనివారం మధ్యాహ్నమే మేము అలర్ట్ చేశామని. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విఫలం చెందింది, చంద్రబాబు నాయుడు గారి అనుభవం విఫలం చెందింది. దాని కారణంగానే ఈరోజు ఇన్ని లక్షల కుటుంబాలు బురదలో కూరుకుపోయాయి. వాస్తవం కాదా సార్? ఇప్పుడు ఈ తుఫాను ముందుగా వస్తుందని చెప్పినటువంటి సందర్భంలో 28వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది సార్. అవును, 28వ తారీఖున ఐఎండి స్టేట్ గవర్నమెంట్కి చెప్పింది ఇలాగ రాబోతోంది అని చెప్పని. సేమ్ డేనే క్యాబినెట్ మీటింగ్ జరిగింది 28వ తారీఖు. ఆ క్యాబినెట్ మీటింగ్లో చర్చ అనేది లేదు, అధికారులందరూ కూడా ఉంటారు క్యాబినెట్ మీటింగ్లో. ఆ క్యాబినెట్ మీటింగ్కి ఎజెండాగా పెట్టుకోవాల్సిన అంశం ఏంటి? ఇలా ఇంత ఫ్లడ్ రాబోతోంది, ఇంత పైనుంచి ఇంత వర్షం రాబోతోంది, కృష్ణా నది కానీ బుడమేరులో కానీ ఇంత వాటర్ వస్తుంది, పై ఏరియాలో ఇంత వర్షం నమోదవుతుంది కానీ ఏ మండలంలో ఎంత వర్షం పడుతుందో పూర్తిగా సమాచారం ఇచ్చారు. సమాచారం గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. 29 ఆ క్యాబినెట్ మీటింగ్లో ఆదివారం పూట వచ్చే శనివారం నుంచి ప్రారంభమయ్యేటటువంటి వర్షాల గురించి కానీ, దాని మీద ఏం చర్యలు తీసుకోవాలని అధికారులకు కానీ మంత్రులు కానీ మాట్లాడటం కానీ డిస్కస్ చేయడం కానీ జరగలేదు. 29 కూడా అలాంటి పరిస్థితి. 30 తారీఖు వన మహోత్సవం అని చెప్పారు. 30వ తారీఖు ఆ వన మహోత్సవంలో కూడా వర్షంలో ఏదో తూతూ మంత్రం అనిపించారు, వెళ్ళిపోయారు. శనివారం నుంచి కొండ చెరువులు విరిగిపడ్డాయి. కొండ చెరువులు విరిగిపడినప్పుడు కనీసం మంత్రులు వచ్చి చూడలేదు. విజయవాడ నగరంలో 4 చనిపోయారు. ఆ రోజే ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడింది. నెక్స్ట్ ఈ బుడమేరు గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు, బుడమేరు ఆదివారం ఉదయం నగరం మీద పడుతుందనే దానికి ముందు ఒక హై లెవెల్ మీటింగ్ జరిగింది కలెక్టర్ దగ్గర. కలెక్టర్ గారు, జిల్లా యంత్రాంగము, లైన్ ఆఫీసర్స్ అందరూ, అలాగే ఇరిగేషన్ సంబంధించి బుడమేరుకు సంబంధించి అందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఈ రకంగా ఉన్నది. బుడమేరు గేట్లు ఎత్తాలి అని చెప్పని ఒక డెసిషన్ తీసుకున్నారు. తీసుకోవటమే కాదు, అక్కడ నుంచి ఇరిగేషన్ శాఖ సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీకి, చీఫ్ సెక్రటరీకి సమాచారం ఇచ్చి వాళ్ళ అనుమతి కూడా తీసుకున్నారు. కానీ తీసుకున్న తర్వాత బుడమేరు పైనుంచి వచ్చేటటువంటి వాటరు కృష్ణా నదిలోకి ఎంత వెళ్తుంది, కృష్ణా నది లెవెల్ ఎంత ఉంది, మిగతా సంబంధించినటువంటి వాటరు బుడమేరు కిందకి త్రూ విజయవాడ నగరం మీదుగా ఉన్నటువంటి బుడమేరు కోర్సులో ఎంత వెళ్తుందని స్పష్టంగా అంచనా ఉన్నప్పుడు, స్పష్టంగా తెలిసినప్పుడు ముందు రోజు మధ్యాహ్నం అంటే రెండో రోజు ఉదయం 7:30-8 ఊరి మీదకి పడింది అనమాట.
ముందు రోజు సాయంత్రం నుంచి కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ అప్రమత్తం చేయాలి, ఖాళీ చేయమని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి లైన్ ఆఫీసర్లు అందరూ కూడా క్షేత్రస్థాయిలోకి వెళ్ళాలి. ప్రభుత్వంలో అడిగేవాళ్ళు లేడు, అధికార యంత్రాంగం దృష్టి పెట్టలేదు, జిల్లా యంత్రాంగం ఏమో ముందస్తు సమాచారం తెలిసినప్పటికీ కూడా దాని మీద రియాక్ట్ అవ్వలేదు, వాళ్ళని ఖాళీ చేయించలేదు, వాళ్ళకి సమాచారం ఇవ్వలేదు, వాళ్ళు వచ్చేయమని చెప్పలేదు. 1.5-2 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ప్రాంతం మీద ఉదయాన్నే 8:30 కల్లా వాటర్ అంతా వచ్చేసి గంటన్నరలో మొత్తం అంతా కూడా 7-8 అడుగులు వాటర్ వస్తే అధికార యంత్రాంగానికి అన్నీ తెలిసినప్పటికీ కూడా ఈ రకంగా ఇంత ఉపద్రవం జరుగుతున్నప్పుడు తెలిసి కూడా ఎవరు ఫెయిల్ అయ్యారు? ప్రభుత్వం అది మంత్రులు రివ్యూ లేదు, కేబినెట్ డిస్కషన్ లేదు, లేకపోతే ప్రజలకి సమాచారం జిల్లా యంత్రాంగం అందించలేదు. ఎక్కడైనా సరే డిస్కషన్ చేసిన 28వ తారీఖు నుంచి డే టు డే చేసిన 28, 29, 30, 31, 1, 2 ఈ 5-6 రోజుల్లో ఎవ్వరు కూడా అంటే సినీ ఆదివారాలు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు కానీ అధికారులు కానీ హైదరాబాద్ పోతున్నారు. ఇక్కడ ఏం జరిగినా పట్టించుకోవట్లేదు, ఏం జరిగినా కూడా వాళ్ళకి చీమ కుట్టినట్లేదు. ఆఖరికి ముందుగా సమాచారం ఇస్తే ఈ రోజు ఉదయం ముగుతుందంటే నిన్న మధ్యాహ్నం మీటింగ్ జరిగింది డిస్ట్రిక్ట్ కలెక్టరేట్లో. వాళ్ళందరికీ కూడా తెలుసు, వాళ్ళకి ముందుగా సమాచారం ఇవ్వకుండా చేతులెత్తేసి ప్రజలందరినీ కూడా ఇబ్బందులకు గురి చేశారు. ఖచ్చితంగా అది కరెక్టే, డిఈ చెప్పింది ముందుగానే మేము డిస్కషన్ చేసి ముందుగానే కలెక్టర్ దగ్గర మీటింగ్ జరిగి ఇరిగేషన్ అధికారుల అనుమతి కూడా తీసుకుని గేట్లు ఎత్తారు. ఒకేసారి 25-26 వేల క్యూసెక్ల వాటరు ముందు క్యాచ్మెంట్ ఏరియా నుంచి వస్తూ ఉంటే ఖమ్మం జిల్లా నుంచి కానీ మన జిల్లాలో ఉన్నటువంటి పైన వాగులు వంకలు అన్నీ కూడా మీరు ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే కృష్ణా నది కన్నా డేంజరస్ అయినటువంటి వ్యవహారం ఏంటంటే బుడమేరు సంబంధించిన వ్యవహారం. ఆ బుడమేరుకు సంబంధించిన వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాల్సింది అధికార యంత్రాంగం అజాగ్రత్తగా ఉంది, నిర్లక్ష్యంగా ఉంది, వదిలేసింది, ఏం పట్టించుకోలేదు, చాలా చిన్న విషయంగా తీసుకుంది. అదే ఇలాగైనా 15 ఏళ్ల తర్వాత వస్తోందంటే జరిగిన తర్వాత ఆ పై గండి పడిన తర్వాత 15,000 కన్నా ఎక్కువ పోయేటటువంటి పరిస్థితి లేదు కృష్ణానదిలోకి. మిగతా 10,000 క్యూసెక్ల వాటర్ అంతా కూడా ఇటు పక్కకు వచ్చేసింది. దీనికి కారణం మనం ఇప్పుడు చెప్పడం కాదు, దీనికి కారణం ప్రధానంగా పరిపాలించేటటువంటి వాళ్ళు, పరిపాలనలో ఉన్నటువంటి అధికారులు, జిల్లా యంత్రాంగం, ఈ ముగ్గురికి కూడా బాధ్యత ఉంది. 3 రోజుల పాటు కనీసం సమాచారం లేదు, కనీసం వాళ్ళకి మంచినీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, కరెంటు లేదు, ఏమీ లేకుండా 3 రోజుల పాటు ఉండిపోయారు. అయిపోయిన తర్వాత దీనికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే, ఫలానా వ్యక్తి అక్కడి నుంచి అక్కడ పైన నిర్లక్ష్యంగా వ్యవహరించడం బట్టి ఇది జరిగిందని చెప్తారా? అంటే పడవలు పంపించారని చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ. ఈరోజు దీని మీద ఎవరన్నా దుష్ప్రచారం చేస్తే, దీని మీద ఎవరన్నా చేస్తే అని చెప్పారంటారు. ఉన్నటువంటి వాస్తవం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కదా. రైట్. కాబట్టి ఖచ్చితంగా ఈ పాపానికి కారణం ఎవరు ఏంటనేది మనం చెప్పవసరలా. ఈరోజు ప్రజలే చెప్తా ఉన్నారు. గతంలో కూడా బుడమేరు జరిగినప్పుడు చాలా జాగ్రత్త తీసుకున్నారు వైఎస్ గారి హయాంలో. తర్వాత దాన్ని బాగు చేయాలనుకున్నారు, దాన్ని హెడ్ రెగ్యులేటరీ దగ్గర నుంచి కుడికాలంలో పోలవరం కుడికాలంలో కట్టి దాంట్లో తీసుకెళ్లాలని చాలా ప్రయత్నాలు చేశారు. రైట్. ఇక్కడ విష్ణు గారు, మీరు ఆ వరద సహాయక చర్యల్లో పాల్గొన్న మీరే జలుబు దగ్గుతో బాధపడుతున్నారంటే ఆ వరదల్లో 4 రోజుల నుంచి నీటిలో ఉన్నవాళ్ళు రేపు పరిస్థితులు ఎలా ఉంటాయనడానికి ఒక నిదర్శనంగా నాకు కనిపిస్తోంది. రేపు ఇలాంటి అనారోగ్యాలు ఎన్ని వ్యాపిస్తాయి, ఆ శవాలు అంటున్నారు, ఆ మహిళ అయితే దుర్వాసన అంటోంది, కుళ్ళిపోయినటువంటి ఆ పరిస్థితుల మధ్య వాళ్ళ జీవనం మరి అంటురోగాలు ఎన్ని ప్రబలుతాయో, ఇక ప్రభుత్వం ఏ రకంగా వారిని ఆ కష్టాల నుంచి, ఆ ఇబ్బందుల నుంచి, వారిని అనారోగ్యాల నుంచి బయటపడేస్తుందో చూడాలి. కానీ ఇంత జరుగుతున్నా ఒకసారి ఆ బయట ప్లే చేయండి డిఈ గారిది, దానిపైన మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకసారి. ఎందుకంటే ఇది విజయవాడకు ప్రొడక్షన్, దీన్ని అసలు మ్యాక్సిమం 100% ఓపెన్ చేయం, తప్పని పరిస్థితుల్లోనే ఓపెన్ చేస్తాం. లాస్ట్ టైం ఎప్పుడు 11 గేట్లు ఎత్తారు సార్? ఏమైనా డాటా అంటే 2009లో, అప్పుడు 2009లో 5లో అలా ఎత్తారని చెప్తున్నారు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎత్తలేదు, మరి ఎత్తలేదు. అసలు ఈ ఫ్లడ్ ఇక్కడ రైతులందరూ చెప్పడం మేము 20-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు మేము చూడలేదు ఎంత ఫ్లడ్ అంటే వచ్చినాయి, కానీ ఒక 11 అడుగులు వచ్చినాయి, కానీ ఓవర్ ట్యాపింగ్ అనేది ఎప్పుడు లేదు, ఇదే ఫస్ట్ టైం.
రైట్. 15 ఏళ్ల తర్వాత గేట్లు ఎత్తుతున్నారు అంటే డెఫినెట్గా అది సీఎం స్థాయికి వెళ్ళేటటువంటి వరద ఆ స్థాయిలో ఉంటుంది, ఈ కాలనీలకి ఇంత ప్రమాదం ఉంటుంది అని తెలిసి ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి చక్కగా ఆ బయటలో మనకు క్లియర్గా అర్థమవుతుంది. రెండు, దీని నుంచి బయటపడడానికి గత 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఆరోపణలు. బుడమేరకు గండు కొట్టేశారు, ఎవరో కొట్టేశారు, అక్కడెక్కడ డీ మాట్లాడేది గండ్లు కొట్టేశారని ఒకటి. రెండోది, పడవలు పంపించి అడ్డు పెట్టేశారు నా ఇల్లు ముంచేయాలని. గతంలో ఇలాంటిదే ఆరోపణ చేశారు. ఇప్పుడు ఆయన అధికారంలో లేనప్పుడు అదే ఆరోపణ, అధికారంలో ఉన్నప్పుడు అదే ఆరోపణ. తర్వాత ఈ గండ్లు కొట్టేస్తారేమో అని పోలీసుల్ని పహారా పెట్టి పెట్రోలింగ్ కూడా నిర్వహిస్తున్నా, నేను వీళ్ళంతూ చూస్తాను. అసలు విషయాన్ని పక్కదారి పట్టించడంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చక్కగా ప్లానింగ్ చేసుకుని ముందుకెళ్తున్నట్టు కనిపిస్తోందా? ఇది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పడానికి 3 సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ప్రూవ్ చేయొచ్చు. ఒకటి, ఐఎండీ హెచ్చరికలు, ఇస్రో పంపించిన 28 సిడబ్ల్యూసి ఇచ్చిన వార్నింగ్లో ఎక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం, పాయింట్ 1. రెండోది, 28వ తారీఖు నాడు క్యాబినెట్ మీటింగ్లో కూడా ఈ ఫ్లడ్ మీద డిస్కషనే లేదు. ఎదుగును కురుస్తున్న వర్షాలకి మనకు వచ్చే దగ్గర ప్రిపరేషన్ లేదు వీళ్ళకి. 3వ పాయింట్, డి గారు ఇవాళ చెప్పిన దానికి కూడా సంబంధిత ఇరిగేషన్ అధికారుల యొక్క అశ్రద్ధనండి. అదే కలెక్టర్ ఆఫీస్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఎంఆర్ఓ ప్రతిస్పందించిన విధానం, 77 సచివాలయాలు 296 గ్రామాల యొక్క దయనీయమైన స్థితికి ప్రభుత్వ బాధ్యత. దీని కింద అమర్ గారు మాట్లాడడం దాని కంటిన్యూషన్ చెప్పాలంటే 32 పైచిలుక ప్రాణాలది ప్రభుత్వ బాధ్యత అవుతుంది. ఎందుకంటే ఒక అశ్రద్ధ వల్ల ప్రభుత్వ కార్యకలాపాల విఘాతం కలిగిస్తూ ప్రాణ నష్టం జరిగినప్పుడు ప్రభుత్వ బాధ్యత. 3వ పాయింట్, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గతంలో హుదూ తుఫాన్ వచ్చినప్పుడు ప్రధానమంత్రి గారితో కలిసి వెళ్తున్నప్పుడు ఒక ఆడపిల్ల ఇలా వేళ్ళూపి విక్టరీ సింబల్ చూపించిందని చెప్పారు. బట్ వేర్ ఇట్ కమ్స్ టు ఒక హృదయ విదారకమైన సిచ్యువేషన్లో ఒక స్త్రీ లోతు నీళ్ళలో మునిగి పిల్లలకి పాలు లేవని దయనీయమైన స్థితిలో అర్థిస్తున్నప్పుడు ద వేవింగ్ బిట్వీన్ దీస్ టూ ఇస్ అ కంపారిజన్. అది ఎందుకు చెప్పారని నేను చెప్తాను. ఇది ఇప్పుడు ఆ మహిళ తన పాపకు పాలు లేవన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చెయ్యూపుతూ వెళ్ళిపోయారు కదా. ఈ విమర్శలు రావడంతో ఆయన ఏం చేశారంటే, హుదూద్ తుఫాన్ అప్పుడు నేను మోడీ గారు పర్యటిస్తుంటే నాకు అందరూ ఇట్లా చేతులు ఊపుతున్నారు, నన్ను చూసి మోడీ గారు అడిగారు, నన్ను కూడా చూసి ఎక్కడా ఊపరు ఆ విధంగా, నీకెందుకు అంటే నేనున్నాననే ధైర్యం వాళ్ళకి. సరే, అది చెప్తున్నాను కాబట్టి ఇక్కడ నేను చెయ్యి ఊపిన దాన్ని కవర్ చేసుకోవడానికి హుదూద్ తుఫాన్లో ఒక అబద్ధం చెప్పారు. సార్, నేను అంటుంది కర్నూలు నుంచి హైదరాబాద్ దగ్గర వయా విజయవాడ అన్నది ఒక ఆబ్లిగేషన్ క్రియేట్ అయింది. వయా విజయవాడ దగ్గర ఖచ్చితంగా స్టే అవ్వాలి, నిస్సహాయ స్థితి, ఇల్లు లేని పరిస్థితి. అంచేతే ఎప్పుడైనా సరే పబ్లిసిటీ పీక్స్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే గ్రౌండ్ రియాలిటీ మర్చిపోతాం. అప్పుడు ఏమవుతుంది, మీరు గమనించట్లేదు, ఆయనతో పాటు ఎస్పీ గారు ఉన్నారు, చీఫ్ సెక్రటరీ గారు ఉన్నారు, అండ్ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, కమిషనర్ గారు ఉన్నారు. సో ఇక్కడ ఏంటి, సిఎస్ గారు ఉన్నారు. డెలిగేషన్ ఆఫ్ వర్క్ ఒక ముఖ్యమంత్రి గారు డెలిగేషన్ ఎవరికి ఇవ్వాలి, ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ చీఫ్ సెక్రటరీ గారికి ఇవ్వాలి, సంబంధిత కలెక్టర్కి ఇవ్వాలి. ఆ లైన్తో ఉంటే ఇంకా ఎగ్జిక్యూషన్ ఎక్కడ ఉంటుంది? సో ఇట్స్ ఆల్సో అన్ ఎగ్జిక్యూషన్ మెజరబుల్ ఫెయిల్యూర్. చాలా గొప్పగా ఉందని పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి వీడియోలు చూపించి చాలా గొప్పగా చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈ స్థాయిలో మనకు ఉపయోగపడుతుందని నేను చెప్తుంది అదే సార్, వారు టెక్నాలజీని వాడుతున్నారని. ఒక ఎన్డీఏ కూటమిలో ఒక బీజేపీ అండ్ యాజ్ వెల్ యాజ్ జనసేన పార్టీ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీని టు ప్యాచ్ అప్ అండ్ కవర్ అప్ అన్న దగ్గర నేను ఎప్పుడే ఒకటి చెప్తూ ఉంటాను, ఒక పెద్ద గీత చిన్న గీత అన్న దగ్గర పెద్ద గీత చంద్రబాబు నాయుడు గారికి గీసేస్తే వాళ్ళ పని సులువు అయిపోతుంది. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో పనిచేయాలి. బట్ రెవెన్యూ ఇస్ అ మెజరబుల్ ఫెయిల్యూర్ ఇన్ దిస్ పర్టికులర్ ఇన్స్టెన్సెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ ది స్టాంజెస్ ఆర్ కన్సర్న్. మీరు ఇందాక ఇంకోటి గమనిస్తే ఇది దగ్గర 50,000 క్యూసెక్ల కిందకి వాటర్ వదిలేశారు, ఇది బుడమేరు కింద నుంచి. బట్ ఇట్ ఈస్ బీన్ డైవర్టెడ్ టు దట్ కృష్ణాకి వెళ్తే ఏమవుతుందంటే కరకట్ట దాటి ఇవాళ వాళ్ళు ఎంచుకున్న 34 గ్రామాలు 29 గ్రామాలు 34,000 ఎకరాల్లో ఇన్స్టంటేనియస్ స్పేస్ జోన్ అదే కదా. ఈ వాటర్ 150,000 క్యూసెక్లు ఉంటే నదీ పరివాహక ప్రాంతంలో విస్తృత స్థాయిలో వాటర్ డెన్సిటీ కనుక అటుపక్క ఎస్టాబ్లిష్ అయ్యి ఉంటే ఆ నీళ్ళు ఏ జన్మకి తోడగలుగుతారు బయటికి చెప్పండి? 50,000 క్యూసెక్లు సముద్రంలో కలవడానికి కృష్ణాదీ నుంచి వెళ్ళే వాటర్ కరకట్ట నుంచి అవతల పక్క వాటర్ లైక్ స్టాండ్ స్టిల్. అంటే మీకు అవగాహన ఉంటే చెప్తున్నారా? చంద్రబాబు నాయుడు గారు అనుభవంతో చెప్తున్నారు, అసలు బుడమేరకు గేట్లే లేవు, దాన్ని ఎవరు ఎత్తేసారు, ఆ వాటర్ ఇట్టు వస్తే నా ఇల్లు ముంచేస్తారు, అట్లా కూడా వస్తాయి ఎక్కడైనా? ఇప్పుడు ఇల్లు ముంచేస్తారన్న దగ్గర గతంలో చిన్న పడవ వెళ్ళి విజువల్ మళ్ళీ చూపించండి, గేట్లు డైవర్షన్ దగ్గర విజువల్ వేస్తూ ఉన్నాయి. నేను మళ్ళీ చెప్తాను, గేట్లకి ఒక పడవ అడ్డుపడినప్పుడే లబోదిబో. ఇవాళ ఈల ప్రభుత్వంలో 2 పడవలు తగలైనా సరే ఒక క్రేన్ పెట్టి పడవని ఎత్తి అవతలేరు, దానికి కూడా మళ్ళీ నాయుడు గారు రావాల్సి వచ్చింది. మీరు గమనించండి, వీళ్ళకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వాళ్ళకి నేను డెలిబరేషన్ ఇస్తున్నా, వాళ్ళకి మేధా సంపత్తి లేదు. దేనికైనా నాయుడు గారు తుంగభద్ర గేట్లకు కూడా నాయుడు గారు వచ్చి పనిచేసి రిటైర్ అయిన తర్వాత కూడా వీళ్ళకి సామర్థ్యం లేని ఎందుకు బై ద హెల్ వి నీడ్ టు ఎంటర్టైన్.
ఓకే, ఇది మీకు ఇంకోటి గమనిస్తే ఇవాళ మీరు IMD, ఇస్రో, CWC అంటే ఆ చిన్న చితక డి గారు చెప్పిన మాటలు వినేస్తారని మీరు భ్రమల్లో ఎలాగున్నారు సార్? ఇంత పెద్ద క్యాబినెట్ మీటింగ్లోనే దాని మీద చర్చ లేనప్పుడు డి గారు చెప్తే మెల్లిగా 20 గంటల్లో వస్తుంది కదా, ఏమవుతుంది ఏం కాదని విజనరీతో చెప్పిన ఉదంతంతో ఇవాళ కొంపకోలేరింది. 3.5 లక్షల పైచిలుక. ఇప్పుడు వాస్తవానికి గేట్లు ఎత్తకపోయింటే ఆ వాటర్ అంతా కృష్ణానది గుండా వెళ్ళాలి కదా, వెళ్ళుంటే ఈ కరకట్ట మునిగిపోయేది, అవతల రాజధానికి నీళ్లు వెళ్ళేది, ఈ వైపు ఉన్నటువంటి ఈ 3.5 లక్షల మంది సేఫ్ గా ఉండేవాళ్ళు. సార్ నేను రెండు విషయాలు చెప్పగలను. ఈ రెండిట్లో ఏది కావాలి మనకి? సార్ మనకి ఒకటి గుర్తుంచుకోండి, ఇది కృష్ణాలో కలవడం తథ్యం. ఎందుకంటే ఇక్కడ ఈ బుడమేరు గేట్లు కనుక మీరు ఎత్తలేరు, వెలుగునేరు దగ్గర ఆ వాటర్ ఎటు వెళ్తుంది? చచ్చినట్టు వెలుగానో నిదానమే ప్రధానం అనుకున్నాం, ఈడ్చుకుంటూ డేక్కుంటూ ఇక్కడ ఇటుపక్క అంతా కొట్టుకుంటూ వెళ్ళాలి కదా. అవును, సో ఇటుపక్క అంతా కొట్టుకుని వెళ్ళి 50,000 క్యూసెక్లు అందరూ కలవాల్సిందే కదా. కలిస్తే ఏమవుతుంది? ఆ మూలికల రాజు ఎత్తేసారు కదా, మూలికల రాజు ములిగినప్పుడు ఈ కరకట దాకా ఉన్నవని మొలక్కొని ఉంటాయి. అదొకటే మీరు పిక్చర్ పెట్టుకుని కూర్చుంటే ఎంతసేపు కూర్చొని పెడతారు? అక్కడి నుంచి 2వ ఫ్లోర్ నుంచి దింపారు వాళ్ళని, ఉన్న పేషెంట్లని. మూలికల రాజుకి ఆశ్రమంకు మునిగిపోయిన దానికి సబ్సిక్వెంట్గా కరకట్ట అవతల పక్క వాటర్ వెళ్ళినట్టే కదా, వెళ్ళినట్టే కదా, అదంతా అమరావతి పరిసర ప్రాంతమే కదా సార్. విజయవాడ మునిగితే అమరావతి మునుగుతుంది సార్. అమర్ గారు మీరే చెప్పాలి సార్, ఏ ప్రాంతమైనా మునుగుతుంది, అమరావతి మునగలేదు. దాని మీద ఎవరైనా మాట్లాడితే అక్కడే సమాధి చేసేస్తాం, అమరావతి పాతేస్తాం, అమరావతిలోని వాళ్ళని పాతేస్తాం. ఏంటి ఈ సమయంలో కూడా రియల్ ఎస్టేటే ధ్యాస? ఈ సమయంలో కూడా అమరావతి ఏం మునగదు, అది చాలా గొప్పదని చెప్పుకునే ప్రయత్నమా? నేను ఒకే ఒక విషయం, ఏదైనా మునుగుతుంది. మీ టైం తీసుకుంటా సరే అనుకోకండి. 2 విషయాలు సార్. ఇక్కడ అమరావతి జీవిత ధ్యేయం కింద ఈ ప్రభుత్వ స్థాపన. అమరావతిలో ఇవాళ దాని పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం జరగాలి. సో దాని మీద ఒక నెగిటివ్ పబ్లిసిటీ జరిగింది అనుకోండి, దానికి తోడు ఈ వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చి నెతికిపడ్డారు. లాస్ట్ టైం వరల్డ్ బ్యాంక్ వాళ్ళు వచ్చినప్పుడు మేము ఇవ్వము అని డెలిబరేషన్ చెప్పేశారు. అప్పుడు అవినీతి గురించి పిల్లికెలక సెక్షన్ లో ఈ బీజేపీ వాళ్ళు తల్లితోడు మీకు ఇప్పిస్తాం 15,000 కోట్లని ఒక అభూత కల్పన క్రియేట్ చేశారు. దానికి మళ్ళీ ఈ కథ మళ్ళీ మొదలైంది. ఏది వాటరు పడవల్లోనే లాస్ట్ టైం వెళ్ళారు వాళ్ళు, ఇప్పుడు ఇంకేం వెళ్ళాలి, సబ్మెరీన్లో తెచ్చుకుని వెళ్ళాలి. సో దీనికి ఏమవుతుంది? ప్రైమరీ మోటో డివేట్ అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది, అందుకని మనం పాతేస్తారు. నేను ఒకటి టీవీలలో చూసిన ఒకటి ఏంటంటే మంతెన సత్యనారాయణరాజు అనే అతనిది మొత్తం అంతా మునిగింది అని. నేను ఆ ప్రాంతాల్లో తిరిగినాను, ఆ కరకట్ట మీద నుంచి కూడా పోయినాను. మంతెన సత్యనారాయణరాజు అనే ఆయన భవనాలన్నీ కూడా ఇంకా ముందుకున్నవి. చంద్రబాబు నాయుడు గారి ఇల్లు ఇంకా చెరువు నదిలోకి లోపలికే ఉంది, ఇది కొంచెం వెనక్కుంది, ఇది ఇంకా కొంచెం వెనక్కు. ఇదే మునిగింది అన్నప్పుడు అది మునగకుండా ఉండదు కదా. ఫస్ట్ ఫ్లోర్ వరకు మునిగిపోయింది సార్. అదే అది మునగకుండా. ఇవాళ ఏదో టీవీలలో చూసినాను నేను, ఇదంతా ఫేక్ ప్రచారం, లోకేష్ లోపల నుంచి వస్తున్నాడు కారులో అనేది ఒకటి చూపించినారు. ఆయన ఎక్కడి నుంచైనా కారులో బయటికి రావచ్చు, దాంట్లో ఉంది. కానీ ఏమంటే ఇదంతా కూడా అమరావతి దగ్గరకు వస్తే, మీరు అమరావతి గురించి చర్చిస్తున్నారు, అమరావతి దగ్గరికి వచ్చేసరికి ఏమవుతుందంటండి, ఈసారి వారు అన్నట్టుగా ఈసారి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన దగ్గర నుంచి ఆయన సూపర్ 6 అని ఎన్నికలప్పుడు చెప్పినా, ఇంకా ఏ ప్రామిసెస్ చేసినా, పోలవరం అన్నా ఇంకోటన్నా ఈ 5 ఏళ్ళు ఆయనకి రెండే ఆయన ఫోకస్ చేసే ఇష్యూస్ రెండే ఉంటాయి. ఒకటి అమరావతిని శాశ్వత రాజధానిగా ఎట్లనే చేసి 5 ఏళ్లలో నిలపడం కోసం అక్కడ భవనాలు రావాలి, అక్కడంతా మళ్ళీ రియల్ ఎస్టేట్ ఇది కావాలి, అదొక పెద్ద హబ్గా తయారు చేయాలి 5 ఏళ్లలో అనేది ఒకటి. రెండవది ఆయన కుమారుని ముఖ్యమంత్రిని చేసుకోవడం. ఈ రెండిటితోటి 5 ఏళ్లలో జరుగుతుంది. 5 ఏళ్లలో 5 ఏళ్ళు కాదు, 2 ఏళ్ళు కూడా కాదు. మీరు చూడండి ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయో మీకు ఇంకో సంవత్సర కాలంలో తెలుస్తుంది. కూటమిలో ఏమేం జరుగుతుంది, కూటమిలో ఉన్న భాగస్వాములు ఎట్లా ఉంటారు, పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏమిటి, బీజేపీ ఎటువంటి వైఖరి తీసుకుంటుంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన మీద ఉన్న ఒత్తిడులు ఇవన్నీ కూడా ఏమవుతాయి కూడా చూస్తాం. ఆయన ఈ రెండే ఇవి పెట్టుకొని ముందుకు పోతూ ఉన్నాడు ఆయన. అందులో ప్రధానమైనది అమరావతి. ఎందుకంటే ఆయన అంటే మళ్ళీ 2029లో ఏం జరుగుతుంది, ఆయనకేమి ఇప్పుడు ఇది లేదు, ఏమి బలమైన విశ్వాసం లేదు మళ్ళీ తాను వస్తానని. ఎట్లయినా చేసి అక్కడ తనకు సంబంధించి, నేను వయసు గురించి మాట్లాడనండి, 90-95 ఏళ్ల వాళ్ళు కూడా. నేననేది ఏమిటంటే ఆ అమరావతి ఇప్పటికే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కాలంలో
ప్రాక్టికల్గా అది సాధ్యం కాదు అని భావించింది కాబట్టి విశాఖపట్నానికి రాజధాని తీసుకుపోతా అనే ఆలోచన ఆయన చేసినారు. కాబట్టి ఈ 5 ఏళ్లలో ఇప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి లేడు కదా అడ్డంగా, ఆయన ప్రభుత్వంలో లేడు కాబట్టి ఈ 5 ఏళ్లలో అక్కడ అమరావతిని నేను నిర్మించాను అని చూపించాలి. కేంద్రం చెప్పిన దానికి చప్పట్లు కొట్టి కేంద్రం సాయం చేస్తుంది అన్నారు. కేంద్రం ఏం చెప్పింది? నిర్మలా సీతారామన్ మాట్లాడింది విన్నాం కదా. ఆమె ఏం చెప్పినారు? 15,000 కోట్లు మేము అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నుంచి ఇప్పిస్తాం అని చెప్పింది. అవన్నీ ఇప్పిస్తే ఫ్రీగా ఇస్తారా వాళ్ళు? రేపు పొద్దున రాష్ట్ర ప్రభుత్వం ముక్కు పిండి వసూలు చేస్తారు వాళ్ళు ఆ డబ్బు. అదంటే రాష్ట్ర ప్రజల డబ్బు. ఇప్పిస్తామని కూడా చెప్పలేదు సార్, గ్యారెంటర్ అంతే, ఫెసిలిటేట్ చేస్తారు వాళ్ళు వరల్డ్ బ్యాంక్ నుంచో. ఇంకోటి అసలు నిర్మలా సీతారామన్ గారు అమాయకంగా మాట్లాడినారు. వరల్డ్ బ్యాంక్ చంద్రబాబు నాయుడు గారికి మధ్య నిర్మలా సీతారామన్ గారు ఎందుకండి? ఆయనకు నేరుగా వరల్డ్ బ్యాంక్ తో సంబంధాలు నవి చంద్రబాబు నాయుడు ఉన్నాయి. కానీ గతంలో వెళ్ళిపోయారు కదా సార్ వాళ్ళు. ఇక్కడ అమరావతిలో రైతులతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఏదో అవినీతి జరిగింది, వాళ్ళు అటువంటి ప్రాజెక్టులకు ఇవ్వరు కదా, చాలా జాగ్రత్తగా ఇస్తుంది. ఇప్పటికైనా ఇస్తారని ఏమిటి? అందుకే కదా కేంద్రం మాట మేమున్నాము అక్కడ ఏం లేదు. కేంద్రం ఒక మాట చెప్పింది, మేము ఫెసిలిటేట్ చేస్తాము అమరావతి నిర్మాణానికి అవసరమైన 15,000 కోట్ల రూపాయలు మేము ఒక అంతర్జాతీయ ద్రవ్య సంస్థ అంతర్జాతీయ సంస్థల నుంచి ఇప్పిస్తామని చెప్పింది. మేము ఫ్రీగా ఇప్పిస్తామని చెప్పిందా? చెప్పలేదు కదా. రేపు పొద్దున మళ్ళీ మీరు దాన్ని రీపే చేయాలి కదా. ఆ రీపే ఎవరు చేయాలి? రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి చేస్తుంది? ముఖ్యమంత్రి ఆస్తులమ్మో లేకపోతే ప్రభుత్వంలోని మంత్రుల ఆస్తులమ్మో చేయరు కదా. మళ్ళీ ప్రజల దగ్గర నుంచి వసూలు చేసి కట్టాల్సిందే కదా. రైట్. ఒక బ్రేక్ వెళ్లే ముందు చంద్రబాబు నాయుడు గారు అమరావతి విషయంలో ఎవరైనా ఏమన్నా మాట్లాడితే అమరావతిలోనే సమాధి చేయాలని అంటున్నారు. అమరావతిలోనే సమాధి చేస్తారట. అమరావతి అసలు మునగలేదట. సరే, అమరావతి మునగలేదు, మరి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు అమరావతిలో ఉందా లేదా? కరకట్ట అనేది అమరావతిలో ఉందా లేదా? వారి ఇల్లు మునిగిందంటే అమరావతి మునిగిందా లేదా? అన్ని ప్రాంతాలు మునిగినప్పుడు అమరావతి మునిగితే ఏమైంది? ఎందుకు అమరావతి మునిగిందనే వార్త ఎవరైనా చెప్పినా సరే అక్కడే సమాధి చేస్తాను అంటున్నారు. పోనీ మునగలేదనుకుందాం, హైకోర్టుకు ఎందుకు సెలవులు ఇచ్చారు? హైకోర్టు అర్ధాంతరంగా ఎందుకు ఆపేశారు? సచివాలయ సిబ్బందిని అప్పటికప్పుడే అర్ధాంతరంగా ఎందుకు విధుల నుంచి పంపించేశారు ఇంటికి? వరద పెరిగిందనే కదా, బురద పెరిగిందనే కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా అమరావతి విషయంలో ఏమైనా మాట్లాడితే వారిని సమాధి చేస్తాను అంటున్నారు అక్కడే. ఒకసారి వారు బయట ప్లే చేయండి ప్లీజ్. మీరు సహకారం ఇవ్వకపోతే పోతారు, కానీ ఇలాంటి తప్పుడు ప్రచారం చేయడం, ఏదో అమరావతి మునిగిపోయిందంట, వీళ్ళని ముంచాలు తీసుకొచ్చి అక్కడ అప్పుడే బుద్ధి వస్తుంది వీళ్ళకి. అమరావతి మునిగిపోయింది ఎవరు చెప్పాడు మీకు? లేకుంటే అక్కడనే పోడ్చాల వీళ్ళ శ్మశానం అన్నారు, అక్కడనే పోడ్చాల, అప్పుడే బుద్ధి వస్తుంది. మనుషులకు బుద్ధి జ్ఞానం ఉండాలి. ఇక్కడ మీరు ఇది ఫ్లడ్ వాటర్ వదిలిన తర్వాత ఇది సిటీలోకి వెళ్తుందన్న తర్వాత మెకానిజాన్ని అలర్ట్ చేశారా సార్? గవర్నమెంట్ చెప్పారా ఈ వాటర్ వస్తుందని చెప్పాం. ఇప్పుడు ఏ టైంలో అలర్ట్ చేశారు సార్? మేము శనివారమే మా ఈ గారు ఎస్సీ గారు కలెక్టర్కి వాళ్ళకి అందరికి చెప్పాను. నేను కూడా ఎంఆర్ఓ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాను శనివారమే. ఇలా ఏ టైంలో చెప్పింటారు సార్? మేము శనివారం మా వాళ్ళు ముందే చెప్పారంట. మేము శనివారమే మాకు ఇక్కడ పొద్దున శనివారం పొద్దున వరకు అసలు ఏం లేవు రీడింగ్. మధ్యాహ్నానికి వాళ్ళకి ఇంటిమేషన్ చేసాం, మేము సాయంత్రం ఆపరేట్ చేస్తాం అండ్ అలర్ట్ చేయండి అని. శనివారం మధ్యాహ్నానికి మీరు ఒక అలర్ట్ అనేటువంటిది ఇక్కడ నుంచి మేము ఆపరేట్ చేస్తాం చెప్పాము. నేను కూడా డైరెక్ట్ గా ఎంఆర్ఓలకి అందరు ఫోన్ చేసి చెప్పాను. శనివారం మధ్యాహ్నం తర్వాత మీకు అర్థమైపోయింది ఫ్లడ్ వస్తుంది అనేటువంటిది, వస్తుంది, ఓపెన్ చేయాల్సి వస్తుందని ముందే చెప్పాం. విష్ణు గారు, 20 గంటలు ముందే తెలిసిన ప్రభుత్వం నిర్లక్ష్యం అనేది చాలా క్లియర్గా, క్రిస్టల్ క్లియర్గా మన కంటికి కనిపిస్తోంది ఒకటి. రెండోది, వాటర్ని డైవర్ట్ చేయడం వల్ల ఆ కాలనీని మునిగేది ఒకటి. ఇటువైపేమో చంద్రబాబు నాయుడు గారి నివాసం ఉన్నటువంటి ప్రాంతాలకి కొంత అంటే అవి మునగకుండా కాపాడుకునే ప్రయత్నం. సరే, ఏం జరిగినా వరద ఎక్కువైంది, ఆ బురద అమరావతి మీద కూడా పడుతుంది, అన్ని ప్రాంతాలకు వచ్చింది. కానీ అమరావతి మునిగిందనే మాట చెబితే అక్కడనే సమాధి చేసేస్తానంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఏంటి, అమరావతి మాత్రమే తేలుతూ పైన ఉంటుందా? స్వర్గమా అదేమైనా? సార్, ఇప్పుడు 2 విషయాలు. ఒకటేమో వాస్తవంగా మనకి క్లియర్గా అర్థమవుతోంది, ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ప్రభుత్వము లేకపోతే ప్రభుత్వ అధినేత అధికారులను దబాయించిన, మంత్రులను దబాయించిన, పత్రికల్ని దబాయించిన, వాస్తవం ఏంటనేది మనం 28వ తారీఖు నుంచి నిన్నటి వరకు మనం వారం రోజుల పాటు ఎవరెవరు పాత్ర ఏంటి మనం చూస్తే అధికారుల నిర్లక్ష్యము, రాష్ట్ర ఇరిగేషన్ శాఖ అధికారుల నిర్లక్ష్యము, జిల్లా అధికార యంత్రాంగం మొత్తం లైన్ ఆఫీసర్ల నిర్లక్ష్యము, వెరసి పైన క్యాబినెట్ కానీ లేకపోతే
ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద నిర్లక్ష్యం 3 స్థాయిల్లోనూ కూడా మనకు క్లియర్గా కనపడతా ఉంది. దీన్ని మనం పదే పదే ఇప్పటి వరకు చెప్తాను ఉన్నాం మనం. సరే వరద వచ్చేసింది, ప్రాణాలు పోయినాయి. ప్రాణాలు రక్షించేటటువంటి కార్యక్రమంలో కూడా ఉదాహరణకి ఏంటంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ జిల్లాలోనూ చుట్టుపక్కల జిల్లాల్లోనూ ఉంటారు. ఆ ప్రాంతంలో 3 రాత్రులు కరెంటు లేదు, వర్షం, ఇల్లు మునిగిపోయినాయి. తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చాలా కష్టంగా చేశారండి. ఒక 1,00,000 మంది మునిగిపోతే ఒక 5గురిని 10గురిని బోట్లు వేసుకుని వెళ్ళి తీసుకురావటము. మేము ప్రాక్టికల్గా అక్కడ ఉండి చూసాము, గొడవ పడాము. అక్కడ ఒక 5గురిని 10 మందిని మొత్తం అంతా కలిపి 300 మందిని తరలించారు. మిగతా ప్రజలందరూ కూడా ఇళ్ల మీదే ఉన్నారు, ఆహారం లేకుండా ఉన్నారు, చాలా రకరకాలైనటువంటి ఇబ్బందులు పడ్డారు. ఇదంతా కూడా ఏంటంటే 3 స్థాయిలో నిర్లక్ష్యం ఉంది. ఈరోజు సహాయక చర్యలు జరుగుతున్నాయి కాబట్టి దీని మీద పెద్ద ఇది లేదు. కానీ ఈ మొత్తం విపత్తుకి, ఈ మొత్తం దీనికి రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళ అధికార యంత్రాంగమా ఈ రెండు తేల్చాలి. తేల్చే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకుంటుంది. తేల్చాలి, బాధ్యత తీసుకోవాలి. ఇరిగేషన్ మంత్రి రాజీనామా చేస్తాడా, రెవెన్యూ మంత్రి రాజీనామా చేస్తాడా, చీఫ్ సెక్రటరీ రాజీనామా చేస్తాడా, లేకపోతే దానికి కన్సర్న్ అయినటువంటి ఇరిగేషన్ శాఖ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ మీద వెయిట్ వేస్తారా, జిల్లా యంత్రాంగం మీద వెయిట్ వేస్తారా? ఎక్కడ కూడా జరగాలి. ఇంత పెద్ద జరిగితే, ఇంతమంది పెద్ద ఎత్తున చనిపోతే, ఇంత పెద్ద ఎత్తున పంట నష్టం జరిగితే, ఇలా 3 ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే మనం అంతా కూడా దాని మీద దృష్టి పెడతాం. అలాంటిది పెద్ద విపత్తు వచ్చింది, పెద్ద ఇబ్బంది వచ్చింది. 3 లక్షల మంది ప్రజలు ఇబ్బందులు పడతా ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోవాల్సినది పోయి 2 లక్ష్యాలు కనపడుతున్నాయి. ఒకటేమో కళల నగరము, ఒకటేమో వాస్తవ నగరము. వాస్తవ నగరం ఏమో అల్లకల్లోలం అయిపోయి హాహాకారాలతో ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతా ఉంటే, కళల నగరము లేకపోతే అటు పక్క ఉన్నటువంటి అమరావతి మీదో ఏదన్నా అంటే నేను ఊరుకోను అంటే ఇటు అన్నారు కదా, ఇటు జరిగింది కదా. ఈ వాస్తవ నగరం మీద నిర్లక్ష్యం కనపడతా ఉంది కదా. వాళ్ళందరూ కూడా చనిపోవడానికి, మునిగిపోవడానికి ఇబ్బందులు పడ్డారు కదా. దాని గురించి మాట్లాడకుండా, పెద్ద ఎత్తున 40 మంది చనిపోయిన వైపు మాట్లాడకుండా, ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నటువంటి, ఆయనకి కావాల్సినటువంటి నగరం మీద అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అమరావతి గురించి ఆయనే ప్రస్తావించకూడదు, ఆయనే మాట్లాడకూడదు. ఎందుకంటే ఇటు పక్క 3 లక్షల మంది ఇబ్బందులు పడతా ఉంటే ప్రభుత్వం పెద్దగా దాని మీద దృష్టి పెట్టాలి తప్ప అమరావతి మీద దృష్టి పెట్టి అమరావతి ఏదనంటే ఇది చేస్తారంటే ఎట్లాగండి? మనకు ఉన్నటువంటి 2 లక్ష్యాలు, ఒకటేమో కళల నగరము, ఒకటేమో వాస్తవ నగరం. వాస్తవ నగరం కన్నీళ్లు కారుస్తూ ఉంది, ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. దేని మీద చర్యలు తీసుకోవాలి? ఉన్న ప్రెస్ ముందు మాట్లాడి అధికారుల మీద యాక్షన్ తీసుకుంటాను, మంత్రులు తీసేస్తానంటే కాదు కదా. ఈ నష్టం తిరిగి రాదు కదా. ఒక 10 మంది 5 మంది కష్టపడతాం కాదు కదా. సాక్షాత్తు 3 లక్షల మంది ఇబ్బందులు పడ్డారు, ప్రాణాలు అరచేతిలో పట్టుకున్నారు, హాహాకారాలు. దీనందరికీ ఎవరు బాధ్యులు? దీనందరికీ ఎవరు సమాధానం చెప్పారు? ఆయన ఏదో అక్కడ లేనటువంటి నగరం గురించి ఎవరైనా అంటే నేను ఊరుకోను అసలు దాని గురించి డిస్కషనే పెట్టకూడదు. అది మునిగిపోయిందో ఏమైందో పత్రికలన్నీ కూడా, మీడియా అంతా కూడా చూపిస్తా ఉన్నారు అనేక రకాలుగా. వాస్తవాలు అన్ని తెలుస్తూ ఉన్నాయి. అది కాదు కదా మన ప్రభుత్వం ముందు ఉన్నటువంటి లక్ష్యం ఏంటి? ఈ మహానగరం విజయవాడ నగరంలో 70% అల్లకల్లోలం అయిపోయింది. దీన్ని ఎట్లా చేయాలని కాకుండా రాజకీయ మాటలు మాట్లాడతాము. పడవలు పంపించారని, గండు కొట్టారని, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని, లేకపోతే అమరావతి గురించి మాట్లాడితే ఏంటి? అసలు ఎక్కడ పోతున్నాం మనం? ఏం ఆలోచిస్తున్నాము? కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు. ఖచ్చితంగా ఇప్పటికైనా సరే వార్ ఫుట్ మీద ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా తరలించాల్సినటువంటి, ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది అని చెప్తున్నాను. దానికి కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రి, ఆయన ప్రభుత్వ అధినేత, ఆయన వాళ్ళు ఇట్లాంటి ఒక సంక్షోభం మధ్యలో అమరావతి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన ఎందుకో అమరావతి అనేసరికి చాలా టచ్గా తయారవుతున్నారు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం కదా, ఈ 5 ఏళ్లలో ఏమైనా సరే అమరావతిని రాజధానిగా నిలబెట్టాలని ఒక ఇది ఆయన మైండ్లో తిరుగుతున్నది. కాబట్టి ఎంతసేపు అమరావతి అనే వస్తున్నది తప్ప
ఇప్పుడు బ్లేమ్ గేమ్తో ప్రయోజనం లేదండి. అంటే నువ్వు నన్ను విమర్శించి నేను నిన్ను విమర్శించి ప్రయోజనం. నువ్వు మీరు అమరావతి గురించి మరి చేసుకోండి ప్రయత్నాలు, మీరు ఏం చేస్తారో చేసుకోండి. మీరు ఎట్లా మళ్ళీ సిఆర్డి అని యాక్టివ్ చేసినారు, తుమ్మలు కొడుతున్నారు, కోట్ల రూపాయలు దానికి కేటాయించుకున్నారు. మీరు ఏం చేస్తారో రేపు చేయండి. నీళ్ళన్నింటిని అక్కడ ఇప్పుడు అమరావతి ప్రాంతాల్లో కూడా నీళ్లు ఉన్నట్టుగా నేను చాలా టీవీ ఛానల్లో చూశాను. ఇప్పుడు సింగనగర్ మునిగింది, రాజరాజేశ్వరపేట మునిగింది, ఇంకో కాలనీ మునిగింది, అమరావతి మునిగింది, ఏమైంది? నేను అది కూడా అంటలేను. నేను రేపు అక్కడ నీళ్లు ఉంటే నీళ్లు తోడేసి అక్కడ ఎట్లా మీరు భవనాలు కట్టుకుంటారు, ఎట్లా రోడ్లు వేసుకుంటారు, అవన్నీ చేసుకోండి, ఎవరో వద్దడం లేదు. ఇప్పుడు ఒక 3 లక్షల మంది విపత్తులో ఉన్నారు, ఇప్పుడు 3 లక్షల మంది ఇబ్బందుల్లో ఉన్నారు. వాళ్ళకి తక్షణ సాయం, వాళ్ళకి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి, వాళ్ళ పిల్లలకు తాగించడానికి పాలు ఇవ్వండి, వాళ్ళకి భోజనాలు ఇవ్వండి, వాళ్ళకు పునరావాస కేంద్రాలు పెట్టి తీసుకురండి. ఆ నీళ్లలో 4 రోజుల నుంచి నానుతున్నారు. ముందు ఆ పని చేయండి, మిగతా విషయాలు మాట్లాడడం మానేయండి. ఈ బ్లేమ్ గేమ్ అనవసరం. జగన్మోహన్ రెడ్డి ఇంకా మీకు 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి, జగన్మోహన్ రెడ్డిని బ్లేమ్ చేయడానికి. బ్లేమ్ గేమ్ అనేది ఇంకా మీరు 4.5 సంవత్సరాలు మీరు బ్లేమ్ గేమ్ ను కొనసాగించవచ్చు. ప్రస్తుతానికి మీరు అక్కడ ఇబ్బందుల్లో ఉన్న, అక్కడ కష్టాల పాలే ఉన్న, అక్కడ బతుక్కు ఉంటామా పోతామా అని దిక్కులేని స్థితిలో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏమైనా చేస్తే మంచిది. రైట్. ఇక్కడ ఒక విషయం చెప్తాను సార్. చెప్పాను కదా, గండ్లు కొట్టేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వాళ్ళే పడవలు పంపించారేమో. తర్వాత ఈ గండ్లు కొట్టకుండా కరకట్ట వెంబడి పెట్రోలింగ్ కూడా పెడుతున్నాను ఈ వైఎస్ఆర్ క్రిమినల్స్ను చూసి భయపడి, ఈ విధంగా మాట్లాడడమే కాదు. నేనేమంటారంటే జగన్ చేష్టలతోనే ఇంతటి విపత్తు. ఇక్కడ 2-3 అంశాలు నేను క్లియర్గా చెప్తాను సార్. జగన్ చేష్టలతోనే ఇంతటి విపత్తు అని అంటూ సొంత పేపర్లో బుద్ధి లేని రాతలు రాస్తున్నారు. కింద చూడండి, సొంత పేపర్లో బుద్ధి లేని, సాక్షి పత్రికలో బుద్ధి లేని రాతలు రాస్తున్నారంట. అంటే వాస్తవాలు చెబుతుంటే, అంటే విజయవాడలో ప్రస్తుత పరిస్థితి వాస్తవాలు చెబుతుంటే ఆయన డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సొంత పత్రికలో ఏం చెప్తోంది? బుడమేరు వరదకు 32 మంది బలి. వాస్తవమే కదా. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా రాసింది కదా, లెక్క తెలియని మరణాలు ఎన్నో, వరద నీటిలో కొట్టుకొస్తున్న శవాలు. ఏదైనా అబద్ధం ఉందా ఇందులో? విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు, తర్వాత చనిపోయిన వారి ఫోటోలు ఉంది, తర్వాత సర్టిఫికేట్లకు వెళ్ళినటువంటి విద్యార్థి కూడా అందులో మునిగి చనిపోయారనుంది. అన్ని వాస్తవాలే కదా. ఇది సాక్షి దినపత్రిక. నిన్న ఆంధ్రజ్యోతి దినపత్రిక, ఒక్కసారి అందరూ చూడాలి. మరి సాక్షి దినపత్రిక రాసిందే ఆంధ్రజ్యోతి దినపత్రిక కూడా నిన్న రాసింది. హాహాకారాలు, ఆర్తనాదాలు ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం అని రాస్తూ చాలా అంశాలు ఇందులో పొందుపరిచింది. ఏమని? మారుమూల ముంపు దాకా చేరని ఆహారం, 3 రోజులుగా ఆకలి దప్పులతో వేదన, ప్రాణాలకు తెగించి వరద నీటిలో నడక, బతుకు జీవుడాన్ని ఒడ్డుకు చేరుతున్న దైన్యం, ట్యూబులు, థర్మాకోల్ షీట్లే పడవలు, వాటిపైనే పిల్లలు వృద్ధుల తరలింపు. ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. ఇది కూడా రాసింది. అంటే ఎవరైనా ఏదో ఒక రోజు రాయాల్సిందే కదా. సాక్షి దినపత్రిక రాస్తే రోతరాతలు రాస్తున్నారు, అబద్ధాలు రాస్తున్నారు. మరి ఇదెందుకు రాసింది? మరి దీనికి అదే ప్రశ్న ఆంధ్రజ్యోతికి రాదా? ఇంకొక ముఖ్యమైన పాయింట్, ఈరోజు ఆంధ్రజ్యోతి ఏం చేసింది తెలుసా? అసలు ఈ వార్త ఎందుకు ఇలా రాసిందని ఆశ్చర్యపోయాను నేను. ఇక్కడ కూడా క్రెడిట్ కొట్టేసేటటువంటి పని ఏం చేసిందంటే, మళ్ళీ ఈరోజు ఏం రాశారంటే, వరద నుంచి తేరుకుంటున్న బెజవాడ, వరద తగ్గిన చోట విద్యుత్ సరఫరా పునరుద్ధరణ, సుమారు 10,000 మందితో పారిశుద్ధ్య దళం, ఇళ్లు వీధులు బురద వేటుపై ఫైర్ ఇంజన్, ఇతర జిల్లాల నుంచి. ఆంధ్రజ్యోతి కథనంతో యంత్రాంగంలో చురుకు. సో ఈ రోజు బాగా పనిచేస్తున్నారు ఆంధ్రజ్యోతి చెప్పింది కాబట్టి. మరి సాక్షి దినపత్రిక చెప్తే ఎందుకు పనిచేయరు వీళ్ళు? సాక్షి దినపత్రిక కూడా అదే కదా చెప్పింది. అంటే అధికార యంత్రాంగం ఆంధ్రజ్యోతి చెప్తేనే పనిచేస్తుంది, సాక్షి దినపత్రిక చెప్తే పని చేయదు. పాయింట్ నెంబర్ 1. చంద్రబాబు నాయుడు గారేమో సాక్షిలో రాతలు అన్నారు, మరి ఆంధ్రజ్యోతిలో వచ్చింది కూడా రోతరాతలే కదా. ఇది రోతరాతలు అవునా కాదా? ఆంధ్రజ్యోతిలో వచ్చింది. మరి ఇవన్నీ కూడా రోతరాతలు అవుతాయా కావా? ఆర్తనాదాలు, హాహాకారాలు. దీనికి ఇంత మీరు కష్టపడి ఇన్ని ప్రశ్నించారు కానీ మాదైతే సింపుల్ ఆన్సర్స్ ఉంటాయి. 2. ఒకటి, మంగళగిరి, అమరావతి పరిసర ప్రాంతాల్లో తుప్పలు నరకడానికి పెట్టిన పొక్కలైనలు తీసుకొచ్చి గండ్లు పడిపోయిన కాడ తీసుకెళ్ళి ఆ పొక్కలైనలు నిలబడితే పని అవుతుంది. మంగళగిరి పరిసర ప్రాంతాల్లో ఎందుకని పొక్కలైనలు ఉండడం ఒకసారి చెప్పమనండి. 2వ పాయింట్, మీరు ఇందాక లేదు చేశారు, ఆ పేపర్లో రాసిన దానికి ప్రతిస్పందన. మీకు ఏమైనా పవర్ పాయింట్లు ఉన్నాయా? పవర్ పాయింట్ ప్రాజెక్టులు ఉంటే వాళ్ళకి ఇమీడియట్ రియాక్షన్ మోడ్లో మా వల్లనే అని క్రెడిట్లు వస్తాయి. ఆంధ్రజ్యోతిలో రాస్తే కానీ అధికార యంత్రాంగంలో చలనం రాలేదట. ఇప్పుడు వాళ్ళకి చాలా యాక్టివ్ గా పనిచేస్తారు. మరి సాక్షిలో కూడా అదే కదా రాశారు, అప్పుడు ఎందుకు రాలేదు వాళ్ళకి? ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అంటే నేను అనేది ఈ క్రెడిట్ కూడా మనమే పచ్చ పత్రికలకే వెళ్ళి. సార్ మీకు 2 విషయాలు చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారిని 2వ అధికారానికి మీ పేపర్ ఏమైనా ఉపయోగపడిందా? వాళ్ళు అయితే ఉపయోగపడతాయి. అది కళ్ళ ముందు వాస్తవాలు కదా. అంటే వాస్తవం చెప్పడానికి అబద్ధాలు రాసుకోవడానికి చాలా తేడా. అదే వాళ్ళకి ఎక్కువ మైలేజ్ ఇస్తుంది. మీరు డిఈ గారిని తీసుకొచ్చి ఎంత ఇబ్బంది పడ్డారు, అలా ఏమైనా పెట్టారా?
దాని గేట్లే లేవని చెప్పేశారు. మీరు ఇంత బాధపడుతున్నారు ఎన్ని పేపర్లు. దీనికన్నా ముందు చంద్రబాబు నాయుడు గారే చాలా ప్రొయాక్టివ్గా చెప్పారు. ఏమని చెప్పారు? నాకు మంత్రిగాను అంటే మంత్రులు నాకు సహకరించట్లే, అధికారులు నాతో పనిచేయట్లే, ఇవన్నీ ఆయనే చెప్పుకున్నప్పుడు మళ్ళీ ఇంకేం మాట అన్నారు, గుర్తు చేస్తున్నా, జగన్ భక్త అధికారుల వల్లే ఈ రోజు ఈ పరిస్థితి. మరి అదే కదా, జగన్ భక్త అధికారులు. సరే సార్, మొన్న ఎస్పీలని వాళ్ళందరినీ 16 మందిని అటాచ్ చేశారు డీజీపీ గారి ఆఫీస్కి, గౌరవ డీజీపీ గారి ఆఫీస్కి. మరి మిగిలిన వాళ్ళందరూ మీ వాళ్ళే కదా. ఆ 16 మంది కోడిపెట్టలో దొరికారు, కూర్చోబెట్టారు మీ వాళ్ళని. మరి మిగిలిన వాళ్ళే అధికారులు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళే కదా. ఆయన తెచ్చుకునే అధికార యంత్రాంగమే కదా, చాలా సమర్థవంతంగా పనిచేస్తారని ఆయనే తెచ్చుకున్నారు. ఇది మాదే టైప్ అదంతా మిగిలిన మీ వాళ్ళే కదా. మరి మీ వాళ్ళు ఎందుకు మాట్లాడలే? మీకేంటంటే 20 గంటల పాటు ప్రయాణించే నీళ్ళు ఇదంతా ఇటుపక్క అలా స్ప్రెడ్డే హ్యాపీగా ఉండిపోతే పైన హ్యాపీ వచ్చి అనుకుంటే, మరి తుమ్మల నాగేశ్వర గారు కళ్ళ నీళ్ళు కనబడలేదు మీకు? మీ వాళ్ళే కదా. ఇక్కడ అవన్నీ అరణ్య రోదన, మేమేం చేయలేని నిస్సహాయ స్థితి. ఈ వాటర్ ఇంత వస్తుంటే అది కిందకి వెళ్ళిపోతుంటే కనబడినప్పుడు ఇదే చంద్రబాబు గారు ఎక్స్ప్రెస్ చేసిన ఆయన డిఫికల్టీని కూడా మీరు పరిగణలోకి తీసుకోకపోతే ఏమనాలి? ఇవాళ మీరు ఇటు తిప్పి అటు తిప్పి కళల రాజ్యమా, కళల గంటూనే ఉన్నమాట ఎవరు మహానుభావుడు మా ఎక్స్ ప్రెసిడెంట్ గారు అబ్దుల్ కలాం, ఆయన కళ్ళకి సాకారం చేస్తూ నేనే ప్రతిష్ఠించానని చెప్తారు కదా. అలాగే అమరావతి గురించి ఆయన కళ్ళ కంటుండు. కానీ నిజమైన అన్నారు, మనం చాలా దాన్ని కళలు కనండి, దాన్ని సాకారం చేసుకోవడానికి ఏం చేయాలి అది చేయండి అన్నారు. కళలు కంటూనే ఉండమని చెప్పలేదు. 2014 అలా కదండి, 2014 నుంచి ఆయన కళ్ళ కంటూనే ఉన్నాడు అమరావతి రాజధాని అని. కళ్ళను సాకారం చేయడానికి ఎప్పుడు, ఎందుకు, ఏమిటి, ఎలా. ఇప్పుడు చూస్తే నిజమైన నగరం ఏదైతే ఉందో విజయవాడ, గుంటూరు పరిసర ప్రాంతాల్లో రాజధాని అని ఆ శ్రీకృష్ణ కమిటీ మొత్తుకుని వెళ్ళిన పాపానికి ఏడు చేశారు. రైట్. ఏదేమైనా చాలా క్లియర్ గా అర్థమైంది ఈ రోజు బుడమేరు దగ్గర డిఈ గారు చెప్పినటువంటి వాస్తవాలతో. బుడమేరు అసలైన విషయం గేట్లు. చంద్రబాబు నాయుడు గారు వాటి గేట్లే ఉండవు, జగన్మోహన్ రెడ్డికి అసలు అవగాహనే లేదు అని అన్నారు. అదే పట్టుకుని ఎల్లో మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి బ్లేమింగ్ చేస్తూ రాశారు. మనం అది కాదు, రైట్. ఇది మొత్తానికి ఇంత సమయం ఉన్న, దాదాపు 20 గంటల సమయం ఉన్న చంద్రబాబు నాయుడు గారి నిర్లక్ష్యం, ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ రోజు 3.5 లక్షల మంది జీవితాలు బురదలో కూరుకుపోయాయనేది వాస్తవం. థ్యాంక్ యూ సార్, చర్చలో పాల్గొన్నందుకు ప్రసాద్ గారు, అమర్ గారు, అలాగే విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.